ఓకేనా. సో ఎవరి టీం అయితే ఎక్కువగా ఉంటుందో మీటింగ్స్ లో వాళ్ళు హైయెస్ట్ సక్సెస్ అవుతున్నారు. చూడండి, ఎవరి టీం అయితే ఎక్కువగా ఉంటుందో మీటింగ్స్ లో వాళ్ళ టీం హైయెస్ట్ సక్సెస్ అవుతుంది. అందుకే నేను ప్రతిరోజు ఏ మీటింగ్కి వెళ్ళినా జూమ్ అటెండ్ అవుతున్నారా, మీటింగ్స్కి వస్తున్నారా, మీటింగ్స్ 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 కీ. నెట్వర్క్ మార్కెటింగ్ లో మీటింగ్స్ తెలివిగా ఉపయోగించుకున్న వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు. దయచేసి లీడర్స్ ముందు రోజు నుంచే మీరు హోమ్ మీటింగ్స్కి వెళ్ళినా కూడా మీ లీడర్ కొన్ని లీడర్స్ మిగతా లీడర్స్ కావచ్చు, హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఈ పాయింట్ ని హైలైట్ చేయండి. జూమ్ 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 లింక్ అక్కడక్కడ ఇన్స్టాల్ చేసేసి వాళ్ళకి చూపించి మార్నింగ్ జూమ్ వచ్చిందండి అని చెప్పండి. ఓకేనా. సో దయచేసి ఈ పాయింట్ మిస్ అవ్వద్దు. ఓకేనా. రెండోది, ఈరోజు సార్ వచ్చి వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్స్ ఇన్ కొండేపి టీమ్. చాలా మంది గ్రేట్ లీడర్స్ ఉన్నారు, అందులో ఒక బెస్ట్ లీడర్. డెడికేషన్ నిజంగా నాకు అప్పుడప్పుడు అంత స్పీడ్ గా చేయలేనేమో. నేను స్టార్టింగ్ లో పరిగెత్తేవాడిని, అదే స్పీడ్ ఇప్పుడు మాకు నెక్స్ట్ ఆనంద్ సార్ రేస్ లోకి వచ్చారు. తర్వాత ఆనంద్ సార్ దాటి మళ్ళీ రవి సారు అసలు మా ఇద్దరికంటే జెట్ స్పీడ్ అనుకున్నాడు. ఓకేనా. ఫుల్ ప్యాషనేట్, చాలా మంచి లీడర్. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే అతను మెడికల్ ఫీల్డ్ లో చాలా సంవత్సరాలు వర్క్ చేసి అతనికి మెడికల్ ఫీల్డ్ మీద చాలా అనుభవం ఉంది. చాలా మంది పేషెంట్స్ ని చూశాడు. చాలా మంది హాస్పిటల్స్ లో వింత వింత రోగాలతోటి తన దగ్గర రావటం ఇవన్నీ అబ్జర్వ్ చేశాడు. సో దానికి ఈ వెస్టేజ్ లో మనం వాడుతున్న సప్లిమెంట్స్ తను ఎందుకు వచ్చాడు, ఓకేనా, ఎందుకు వాడకూడదు మెడిసిన్ అనేది, ఎందుకు వాడాలి సప్లిమెంట్స్ అనేది. సో చాలా కీ పాయింట్ సార్. ఎవరన్నా రోగాలు ఉన్న వాళ్ళు ఉంటే, మీరు సప్లిమెంట్లు ఇచ్చిన వాళ్ళు ఉంటే, ఆల్రెడీ మీరు సప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా లింక్ కనుక పంపిస్తే, మందులు వాడిన వాళ్ళు ఎవరు సార్, సంచులు ఉన్నాయి ఇళ్లలో, అవన్నీ వాళ్ళకి కనీసం రికార్డ్ అని వినిపించండి, ఎందుకు వాడకూడదు, దాని బ్యాక్గ్రౌండ్ ఏందని. ఓకేనా. మనం గనక ముందు వినిపిస్తే చిన్న చిన్నగా మార్పులు వస్తున్నాయి. సో డోంట్ మిస్ ద సెషన్. అండ్ మీ కింద వాళ్ళకు కూడా మిస్ అయ్యి దయచేసి కాల్స్ చేసుకోండి, ఇంకెవరన్నా ఉంటే మధ్యలో అటెండ్ అయినా ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. వెల్కమ్ రవి సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. ఓకే సార్, గుడ్ మార్నింగ్. Good ఫస్ట్ ఆఫ్ morning. ఆల్ థ్యాంక్ యూ సురేష్ సార్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఓకే లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి నేను తెలుసు, కొత్త వాళ్ళ కోసం మై సెల్ఫ్ రవి. నాకు ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది మా ఫ్రెండ్ ఆనంద్ ద్వారా పరిచయం అయింది. అదేవిధంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి, వేస్టేజ్ గురించి నాకు క్లారిటీ ఇచ్చి నేను ఇంత యాక్టివ్గా చేయటానికి నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి గ్రేట్ లీడర్ సురేష్ సార్కి ప్రత్యేకంగా థ్యాంక్ యూ. అదేవిధంగా నేను ఇంత డిసైడ్ అయ్యి సీరియస్గా వర్క్ చేయడానికి కారణం ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు, ఆయన విలువలతో కూడినటువంటి మాటల వల్ల నేను సిస్టమ్ కనెక్ట్ అయ్యి స్పీడ్గా వెళ్ళటానికి కారణం. అదేవిధంగా నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి టాప్ అప్లైనర్స్ అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ. సురేష్ సార్ వాయిస్ క్లియరా? ఆనంద్ సార్ క్లియర్ సార్, క్లియర్. ఓకే ఓకే లీడర్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మెడిసిన్ వాడటం వల్ల కలిగే నష్టాలు, అదేవిధంగా ఫుడ్ సప్లిమెంట్స్ వాడటం వల్ల కలిగే లాభాలు. మనం గమనిస్తే మెడిసిన్ అంటే అర్థం గమనించినట్టయితే అనారోగ్యం లేదా గాయం కోసం చికిత్స అని అర్థం. మన భాషలో చెప్పాలంటే ఏదైనా అనారోగ్యం వచ్చిన తర్వాత వాడే వాటిని మందులు లేదా మెడిసిన్ అంటారు. అదేవిధంగా ఫుడ్ సప్లిమెంట్స్ అంటే అర్థం ఏంటంటే శరీరానికి అదేవిధంగా ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు మరియు మినరల్స్ లేదా ఇతర పదార్థాలను కలిగి ఉండే ఉత్పత్తి అని అర్థం. ఇది కూడా మన వాడుక భాషలో చెప్పాలంటే మనకి ఏ ప్రాబ్లం అయినా ఎందుకు వస్తుందంటే పోషకాహార లోపం వల్ల వస్తుంది. అది ఫుడ్లో లేని వాటిని మనం సప్లిమెంట్స్ ద్వారా తీసుకునే అవకాశం అనమాట. ఓకే లీడర్స్, ఇప్పుడు మనం కనుక గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఆరోగ్యం మహాభాగ్యం అని, ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టని. కాకపోతే మనం నవే డేస్లో గమనిస్తే ఆరోగ్యం అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయింది. ఎందుకంటే మనం ఈ రోజులో మనం గమనిస్తే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్రాబ్లంతో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు అయితే, చిన్న చిన్న సమస్యలు అయితే, ఏదో ఒక ప్రాబ్లంతో అయితే బాధపడుతున్నారు.
80% పీపుల్ బాధిస్తున్నటువంటి మనం కొన్ని డిసీజెస్ కనుక గమనిస్తే మెయిన్గా మనకు కనిపించేవి ప్రతి ఇంట్లో మనం వింటున్నవి చూస్తున్నవి బాధపడుతున్నటువంటి మెయిన్గా కొన్ని ఒక 4 డిసీజెస్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఒకటి, పెయిన్స్ ఒకటి, అదేవిధంగా డయాబెటిక్, బీపీ. వీటిలో ఫస్ట్ మనం గ్యాస్ట్రిక్ గురించి మాట్లాడుకున్నట్టయితే గ్యాస్ట్రిక్ ఒక సింప్టమ్స్ వచ్చేసి కడుపు నొప్పి, వామిటింగ్ సెన్సేషన్, అదేవిధంగా చెస్ట్ పెయిన్, బ్యాక్ పెయిన్, బ్రీతింగ్ ప్రాబ్లం, ఇలా చాలా సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం లీడర్స్ మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, మరి టైం తినకపోవటం, ఇలా కొన్ని కారణాలు ఉన్నాయి. మనం ఏముందులని కొంతమంది గ్యాస్ట్రిక్ ఏముందులని లైట్గా తీసుకుంటారు, కానీ లీడర్స్ మనం గమనిస్తే గ్యాస్ట్రిక్ ఎక్కువై గుండెకి తన్ని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా గ్యాస్ట్రిక్ ఏముందులని మనం నెగ్లెక్ట్ చేస్తే గ్యాస్ట్రిక్ ఎక్కువై ఏదైనా నైట్ ఆ టైంలో కానీ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి కానీ వెళ్ళామంటే మనం వెళ్ళినట్లయితే వాళ్ళు నైట్ ప్యాకేజీ ఇలా క్రియేట్ చేసుకుని ఉంటారు. అంటే స్కాన్ అయితే, మీసీజీ అయితే ఇలా 30 నుంచి 50 దాకా ఇంకా అబవ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఐసీలో అడ్మిట్ చేసుకొని ఒక టెస్ట్కు అవసరం అయితే 10 రకాల టెస్టులు రాస్తారు. ఎందుకంటే వాళ్ళకు ప్యాక్ అనేది ఉంటుంది అనమాట. నైట్ టైం కేసు వస్తే ఈ ప్యాక్లు ఈ టెస్టులు చేయాలని. తర్వాత మనం ఎర్లీ మార్నింగ్ గమనిస్తే తర్వాత సింపుల్గా సార్ హార్ట్ ప్రాబ్లం ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, గ్యాస్ట్రిక్ వలన వచ్చిన పెయిన్ అని చెప్పి సింపుల్గా తేల్చేస్తారు. మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లానికి కానీ మనం డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసే కొన్ని మెడిసిన్ కానీ గమనిస్తే ఫస్ట్ జెల్సిల్ అంటే పింక్ కలర్లో ఉంటే మనం చప్పరిచ్చే బిళ్ళలతో స్టార్ట్ చేస్తాం మనం. తర్వాత ర్యాంటాక్, ఓమేజ్, అదేవిధంగా క్యాంటాప్, ర్యాబిప్రజోల్, ఎస్మోప్రజోల్, ఇలా 10 to 20 డ్రగ్స్ ఉంటాయి లీడర్స్. మనం దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మెయిన్గా ఈ డ్రగ్సే రాస్తారు. ఈ డ్రగ్స్ సరే అంత ఖర్చు పెట్టుకున్నాము, ఈ మెడిసిన్ రాశారు, అది పూర్తిగా రికవర్ అవుతుందని మనం కానీ చూస్తే రికవర్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఆ మెడిసిన్ వాడే 10 days 15 days మాత్రమే బాగుంటుంది. మళ్ళీ మెడిసిన్ ఆపేసిన తర్వాత ఒక 4-5 days ఆగిన వెంటనే ప్రాబ్లం అనేది సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. దీనికి ఆల్టర్నేట్గా మనం గమనిస్తే మన వెస్టేజ్లో రైస్ బ్రెయిన్ ఆయిల్ ప్లస్ అలోవెరా, ఆమ్లా. అంటే అలోవెరా అంటే కలబంద ద్వారా చేసింది, ఆమ్లా ఉసిరికాయ ద్వారా చేసింది. ఇది 1 or 2 months కానీ మనం వాడితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే లీడర్స్, మనం గమనిస్తే ఇలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం దేనివల్ల మెయిన్గా మనకు వస్తుందంటే ఈ ఆయిల్ వల్ల కూడా మెయిన్ ప్రాబ్లం వస్తుంది. ఆయిల్ మార్చుకుంటేనే సగం మనకి గ్యాస్ట్రిక్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ ఎన్ని వదిలేసి మనం హాస్పిటల్ చుట్టూరు సంచులు పట్టుకొని తిరుగుతాం. ఈ ట్యాబ్లెట్స్ వాడంగా సైడ్ ఎఫెక్ట్స్ లైఫ్ టైం వాడటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితే బీపీ రావడానికి కూడా కొన్ని ఈ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వాడటం వల్లే మనకి వస్తుంది. ఇవన్నీ కూడా అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఒక వ్యక్తి గ్యాస్ట్రిక్ అనేది స్టార్ట్ అయితే ట్యాబ్లెట్స్ ఎన్ని వాడినా కూడా మనకి మెడిసిన్ వాడేటప్పుడే రిజల్ట్ వస్తుందంటే అంటే ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల మనకి తాత్కాలిక ఉపశమనమే ఉంది. ఫర్ సపోజ్ నా విషయంలోనే నాకు వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే నాకు గ్యాస్ట్రిక్ ఉండేది. నాకు 13 సంవత్సరాల మెడికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. రోజు నేను ప్యాంటీన్ ట్యాబ్లెట్ వేసుకునేవాడిని. ఏదన్నా బిర్యానీ కానీ అలా తిన్నానంటే ప్యాంటీన్ ఎల్ ట్యాబ్లెట్ ఉంటుంది, ఆ ట్యాబ్లెట్ వేసుకునేవాడిని ప్రతిరోజు. ఏదన్నా మరి ఒక రోజు ఎక్కువగా ఉన్నట్లయితే మనం మార్నింగ్ ఈవినింగ్ కూడా తీసుకునేవాడిని. కానీ దీంట్లో రైస్ బ్రెయిన్ ఆయిల్ మార్చడం ద్వారానే నాకు సగం గ్యాస్ట్రిక్ తగ్గింది. తర్వాత అలోవెరా 1 week వాడాను. వాడిన తర్వాత ఎంతవరకు లీడర్స్ నేను 7 months అయింది దీంట్లోకి వచ్చి. ఈ 7 monthsలో ఒక్కసారి కూడా నేను గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ కానీ ఇంగ్లీష్ మెడిసిన్ కానీ అలోవెరా కానీ ఏది కూడా వాడట్లా. ఓన్లీ ఒక రైస్ బ్రెయిన్ ఆయిల్ ద్వారానే నాకు కంట్రోల్ అయింది. అంత గొప్ప రిజల్ట్ మనం వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్లో చూస్తున్నాం అనమాట. ఇంకొకటి మనం గమనిస్తే లీడర్స్, ఇంకొకటి ప్రతి ఒక్కరిని బాధిస్తున్నటువంటిది ఇంకొకటి గమనిస్తే పెయిన్స్. ఈ పెయిన్స్ అనేది మనకి ఎందుకు వస్తాయి అంటే బోన్స్ అనేవి స్ట్రెంత్ తగ్గటం వల్ల, అదేవిధంగా
బోన్స్ కి మధ్యలో ఉన్నటువంటి కార్టిలేజ్ అనేది తగ్గటం వల్ల. కాకపోతే మనోళ్ళు ఈ ప్రాబ్లం గుర్తించకుండా హాస్పిటల్ చుట్టూరు తిరుగుతుంటారు. ఈ ప్రాబ్లం మనకి ఎందుకు వస్తదంటే లీడర్స్, ఆహారపు అలవాట్లు, ప్రాపర్ డైట్ మనం తీసుకోకపోవటం వల్ల. కానీ మనం దేని వలన ఈ ప్రాబ్లం వస్తుందో వదిలేసి మెకానిక్‌లు మారుస్తుంటాం. అంటే డాక్టర్స్‌ని ఈ హాస్పిటల్ తగ్గకపోతే హాస్పిటల్ తగ్గకపోతే ఈ హాస్పిటల్. మనం దేశంలో ఏ హాస్పిటల్ దగ్గరికి ఎళ్ళినా గూడా మనకి డాక్టర్స్ కొన్ని డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. కొన్ని మెడిసిన్ అనేవి. అవి గనక మనం గమనిస్తే లీడర్స్, ఫస్ట్ మనం డాక్టర్స్ రాసేది ఎసిక్లోఫెనాక్ 200 అనే క్యాప్సూల్స్ ఉంటది. తర్వాత అది తగ్గకపోతే ఎసిక్లోఫెనాక్ పారాసిటమాల్ అనే డ్రగ్స్ ఉంటాయి. తర్వాత ట్రెమడాల్ పారాసిటమాల్ అనే డ్రగ్ ఉంటది. తర్వాత అది కూడా తగ్గకపోతే ఎసిక్లోఫెనాక్ థయోకాల్సికోసైడ్ పారాసిటమాల్ అనేది ట్రిపుల్ కాంబినేషన్ డ్రగ్ వాడతారు. ఇంకా గమనిస్తే ఎసిక్లోఫెనాక్ పారాసిటమాల్ సెరైసోపెప్టిడేజ్ అని, అదేవిధంగా ఇంకా వీటికంటే సుపీరియర్‌గా వాడే ఎటోరికాక్సిబ్, థయోకాల్సికోసైడ్, ఇంకా మనం గమనిస్తే డైక్లోఫెనాక్, నిమ్స్లైడ్ ఇలా 10-20 టైప్ ఆఫ్ డ్రగ్స్ మనకి ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఒక మాటలో చెప్పాలంటే చీకట్లో రాయేసిన విధంగా. అంటే నేను వైద్యరీత్యాన అయితే తప్పు పట్టలేదు లీడర్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పర్టిక్యులర్ టైము ఈ మెడిసిన్ ఇన్ని రోజులు వాడటం వల్ల మీకు ప్రాబ్లమ్ తగ్గుతుందమ్మని చెప్పి ఏ డాక్టర్ కూడా చెప్పట్లా. ఒక 15 డేస్‌కి ఒక డ్రగ్ రాస్తారు. తగ్గకపోతే ఇంకో డ్రగ్ ఇలా డోస్ పెంచుకుంటా వెళ్తూ ఉంటారు. మనం సంవత్సరాల తరబడి ఆ పెయిన్స్ సంబంధించిన టాబ్లెట్లు వాడుతుంటాం గానీ, మనకి ఎక్కడా రికవర్ అనేది లేదు. ఆ మెడిసిన్ వాడినన్ని రోజులు మాత్రమే మనకి రిలీఫ్‌గా ఉంటది. ఆ మెడిసిన్ అనేది ఒక 5 డేసో, 10 డేస్ ఆపేయగానే ప్రాబ్లమ్ అనేది సేమ్ రిపీట్ అవుతది. ఎందుకంటే మనకి ఈ మెడిసిన్ వాడటం వల్ల ఆ బోన్స్ స్ట్రెంత్ పెరిగే అవకాశం లేదు. ఆ కార్టిలేజ్ అనేది రీజనరేషన్ అయ్యే అవకాశం లేదు. అది మనం గుర్తించకుండా మనం హాస్పిటల్ తిరుగుతూ ఉంటాం. ఇలా మనం ఈ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల మనకొచ్చే లైఫ్ టైమ్ వాడటం వల్ల మెయిన్‌గా మనం గమనిస్తే ఈ డైక్లోఫెనాక్, నిమ్స్లైడ్ ఇలాంటి కొన్ని డ్రగ్స్ మన వాళ్ళు కొంతమంది హాస్పిటల్ కూడా తిరిగి ఇంక తగ్గవని చెప్పేసి పక్కన ఉన్న చిన్న షాపుల్లో కొన్ని మెడిసిన్ తీసుకొచ్చుకొని వాడుతుంటారు. రూ. 2 అని, రూ. 5 అని ఇలా. వాటిలో మెయిన్‌గా మనం గమనిస్తే డైక్లోఫెనాక్, నిమ్స్లైడ్ ఇలా ఉంటాయి. ఈ నిమ్స్లైడ్ అనేవి కొన్ని దేశాల్లో బ్యాన్ కూడా చేశారు. కాకపోతే మన దేశంలో ఇంకా రన్ అవుతున్నాయి. ఈ మెడిసిన్ వాడటం వల్ల మెయిన్‌గా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక దీర్ఘకాలికంగా పెయిన్ కిల్లర్స్ అని వాడటం ఏ డ్రగ్ వాడినా కూడా మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ అయినా వస్తున్నాయి. అదే విధంగా గ్యాస్ట్రిక్ ఇలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల మనం చూస్తున్నాం. ఈ మెడిసిన్ రిపీట్ డాక్టర్స్ అదే విధంగా దీనికి ఆల్టర్‌నేట్‌గా మన వెస్టేజ్‌లో గమనిస్తే కాల్షియము, అదే విధంగా గ్లూకోజమిన్, కొల్లాజెన్ శాచెట్స్, నోని క్యాప్సూల్స్ ఇవి వాడటం వల్ల మనకి ఒక 3-6 మంత్స్‌లో మనం గాని రెగ్యులర్‌గా గాని వాడామంటే ఈ పెయిన్స్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ఈ సప్లిమెంట్స్ వాడటం వల్ల మనకి బోన్స్ అనేది స్ట్రెంత్ పెరగటం, అదే విధంగా బోన్స్ ఈ బోన్స్ మధ్య కార్టిలేజ్ అనేది రీజనరేట్ అవ్వటం, అదే విధంగా జాయింట్స్ అనేవి లూబ్రికేషన్‌గా తయారవటానికి ఉపయోగపడతాయి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సప్లిమెంట్స్ అలా పెయిన్ గాని, కీళ్ళ నొప్పులు ఇలా ఉన్నాయంటే ఒక 3-6 మంత్స్ లీడర్స్ ఇంగ్లీష్ మందుల్లాగా మీరెవరు కూడా సజెస్ట్ చేసేటప్పుడు 10 డేస్‌లో తగ్గుతది, 15 డేస్‌లో తగ్గుతది, వెంటనే తగ్గుతదని చెప్పొద్దు. ఎందుకంటే మనకి బోన్ స్ట్రెంత్ అనేది కార్టిలేజ్ అనేది మనకి సంవత్సరాల తరబడి క్రమేణా తగ్గుతా ఉంటది. ఒక 10 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచే. అది మరి బోన్ స్ట్రెంత్ పెరగాలన్నా, ఆ కార్టిలేజ్ అనేది రీజనరేట్ అవ్వాలన్నా ఒక రోజు లేదా 1 వీక్, 10 డేస్‌లో అయ్యే పని గాదు. అందుకని మినిమమ్ ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ గాని మనం గాని వాడించగలిగితే మంచి రిజల్ట్ అయితే మనం ఈ ఫుడ్ సప్లిమెంట్‌ల ద్వారా మనం చూస్తాం. ఓకే లీడర్స్, ఇంతవరకు పెయిన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి ఆనంద్ సార్ వాయిస్ క్లియరా? Yes, sir. Clear, sir. Carry on, sir. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. అదే విధంగా ఇంకొకటి ప్రతి ఒక్కళ్ళు బాధించబడుతున్నటువంటి, ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నటువంటి ఇంకొక ప్రాబ్లమ్ మనం గమనిస్తే
అదే డయాబెటిక్. డయాబెటిక్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో మధుమేహం లేదా చక్కెర వ్యాధి అంటారు. ఇది మధుమేహం లేదా చక్కెర వ్యాధి ఎందుకు వస్తుందంటే ఇది శరీరంలో ఉన్నటువంటి ఇన్సులిన్ హార్మోన్ స్థాయి అనేది తగ్గటం వలన కలిగి ఉంటుందన్నమాట. దీంతో మనం గమనిస్తే రక్తంలోని గ్లూకోజ్ స్థాయి అధికంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. డయాబెటీస్ ఇంకొక పేరుతో పిలవాలంటే మనం కానీ గమనిస్తే దీన్ని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. డయాబెటీస్ని ఇంకొక పేరుతో పిలవాలంటే సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారన్నమాట. ఇది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజుల్లో బాధపడుతున్నారు. చిన్న వయసులో కూడా ఇన్సులిన్ చేసుకున్నటువంటి పేషెంట్లు కూడా మనం గమనిస్తున్నాం. ఇది మెయిన్‌గా మనకి దేనివల్ల వస్తుందంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనం ప్రాపర్ డైటు ప్రతి దానికి కూడా దేనికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా మనకి ఆహారపు అలవాట్ల ద్వారానే వస్తాయి. అదేవిధంగా రోజువారీ దినచర్యలో మనం చేసేటువంటి పనులు వీటి ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంది. ఈ డయాబెటిక్ గనుక మనం గమనిస్తే 2 రకాలు ఉంటాయి. ఒకటి టైప్ 1, టైప్ 2. ఈ టైప్ 1 అంటే ఇక్కడ ఇన్సులిన్ ఉత్పత్తి అనేది జరగదనమాట. బీటా సెల్స్ అనేవి యాక్టివ్‌లో లేకపోవటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి జరగకపోవటం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్ వస్తుంటది. అదేవిధంగా టైప్ 2 వచ్చేసి డిఫెక్ట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ అన్నమాట. ఇన్సులిన్ అనేది ఇక్కడ కూడా ఉత్పత్తి అవ్వదు. ఇన్సులిన్ ద్వారా మనం తీసుకోవాల్సి వస్తా ఉంటది. ఇలా మనం ఇన్సులిన్ మెడిసిన్ ఇప్పుడు హాస్పిటల్‌కి గానీ ఒక హాస్పిటల్‌కి మనం గానీ డయాబెటిక్‌తో వచ్చామంటే ఫస్ట్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసే డ్రగ్స్ కనుక మనం గమనిస్తే మెట్ఫార్మిన్ 250 ఎంజీ, అదేవిధంగా 500 ఎంజీ, అదేవిధంగా గ్లైకోమేట్ M1, M2, అదేవిధంగా గ్లైకోమేట్ GP1, GP2 ఇలా సెవరల్ డ్రగ్స్ మనం చూస్తూ ఉంటాం. ఇవి కూడా డయాబెటిక్ సంబంధించినవి కూడా ఒక 15 నుంచి 30 డ్రగ్స్ దాకా కాంబినేషన్‌లో రాస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు డయాబెటిక్ అనే హాస్పిటల్‌కి గనుక మనం వస్తే ఫస్ట్ మెట్ఫార్మిన్ 250 ఎంజీ రాస్తారు. ఒక 15 రోజులు వాడిన తర్వాత తగ్గకపోతే మెట్ఫార్మిన్ 500 ఎంజీ అనేది మళ్ళీ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈలోపు మనం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఈ డాక్టర్ మంచోడు కాదు, ఇంకొక చోట వేరే చోట బాగా చూస్తున్నారంట అని చెప్పి అక్కడికి వెళ్తాం. అక్కడ 2 రకాలు ఇస్తారు. ఈ 2 రకాలు మింగుతున్న క్రమంలో షుగర్ అనేది పెరగటం తగ్గటం వల్ల మనకి అరికాళ్ళు, సురుకులు, తిమ్మిర్లు, మంటలు వస్తాయి. వీటికి మళ్ళీ ప్రెగాలిన్, మిథైల్ కోబాల్మిన్ అనే క్యాప్సూల్ మళ్ళీ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ 2 మింగుతున్న క్రమంలో పేషెంట్‌కి మళ్ళీ గ్యాస్ట్రిక్ స్టార్ట్ అవుతది. ఈ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ ఈ 3 మింగుతున్న క్రమంలో కొన్ని రోజుల తర్వాత బీపీ అనేది స్టార్ట్ అయిద్ది. ఆ బీపీకి మళ్ళీ టెల్మిసార్టెన్ ఇలా మెడిసిన్ ఇస్తుంటాం. ఈ 4 మింగుతున్న క్రమంలో డాక్టర్ ఊరుకోరు. ఏమని చెప్తారు? అన్నం ఎక్కువ తినకూడదు, అరటికాయ తినకూడదు, స్వీట్ తినకూడదు, అయి తినకూడదు, ఇది తినకూడదు అని కొన్ని రిస్ట్రిక్షన్ చెప్తుంటారు. ఏమి తినకుండా, ఏమి తాగకుండా ఉంటే ఆటోమేటిక్‌గా పేషెంట్‌కి అనేది నీరసం అనేది ఏర్పడుతది. నీరసం ఏర్పడిందని మళ్ళీ దానికి మల్టీవిటమిన్ అనే క్యాప్సూల్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ 4, 5 మింగుతున్న క్రమంలో లైఫ్ టైము సంవత్సరాల తరబడి వాడటం వల్ల మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. సో లీడర్స్ మనం గమనిస్తే హాస్పిటల్‌కి మనం డయాబెటిక్ ప్రాబ్లమ్‌తో వెళ్తే కిడ్నీ ప్రాబ్లమ్స్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంది. లేదు ఈ డాక్టర్స్ ఇచ్చినటువంటి డ్రగ్స్ ఏవైనా కూడా ఒక 1 మంత్స్ లేదా 6 మంత్స్ లేదా 1 ఇయర్ లేదా 2 ఇయర్స్, 3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ ఇవి వాడితే తగ్గుతది. మీరు హాస్పిటల్‌కి రానవసరం లేదు. షుగర్ టాబ్లెట్ మింగనవసరం లేదని ఏ డాక్టర్ కూడా చెప్పే అవకాశం లేదు. లైఫ్ లాంగ్ వాడాలి. లేదా వాడకుండా ఉందామంటే కొద్దిగా పర్లేదు ఉందాం అనుకుంటే ఆటోమేటిక్‌గా షుగర్ అనేది మళ్ళీ పెరుగుతా ఉంటది. ఈ షుగర్ పెరగటం వల్ల మనకు కలిగే నష్టాలు పాలియూరియా అంటే యూరిన్ కంట్రోల్‌లో రెగ్యులర్‌గా పదే రావటం, అదేవిధంగా వెయిట్ లాస్, అదేవిధంగా చూపు అనేది మందగించటం, ఫ్యాటిగ్, అదేవిధంగా స్లో హీలింగ్ వుండ్స్ అంటే గాయాలు స్లోగా మానటం, లేదా ఒక్కోసారి కొంతమంది గాయాలు కూడా మానకపోవటం వల్ల అక్కడున్న ఏదైతే గాయం అయిన పార్ట్ ఉందో అక్కడ కట్ చేసే అవకాశం కూడా మనం గమనిస్తూ ఉంటాం.
సో లీడర్స్ దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఒకసారి చూడండి, మెడిసిన్ వాడకపోతేనేమో ప్రాబ్లం, ఒకవేళ ఈ కంట్రోల్ చేసుకోవటానికి వాడామంటే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి. అందుకని మన వెస్టేజ్ వాళ్ళు చాలా గొప్పగా ఆలోచించి మనకి కొన్ని సప్లిమెంట్లని మనకి ఇచ్చారు. అవి ఏమిటి అంటే నీమ్ క్యాప్సిల్, గ్లూకో హెల్త్, నోని, అలోవెరా. ఇవి కానీ ఒక 3 నుంచి 6 మంత్స్ కానీ వాడామంటే షుగర్ అనేది, డయాబెటిక్ అనేది పూర్తి కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి, మనం ఈ సప్లిమెంట్స్ వాడతా స్వీట్ కానీ ఏది కావాలంటే అది నార్మల్ రేట్ డే లైఫ్లో నార్మల్ మ్యాన్ ఏదైతే తింటారో అది ప్రతి ఒక్కడు కూడా మనం తినే అవకాశం ఉంది. షుగర్ వాళ్ళకి అంతకంటే అదృష్టం అయితే లేదు. ఎందుకంటే పాపం చాలా మంది పేషెంట్ చిన్న వయసులో అయితేమి కొంచెం ఏదైనా తినాలన్నా, స్వీట్ తినాలన్నా, ఇంకోటి ఏదైనా టీ తాగాలన్నా తినాలనిపిస్తూ తాగాలనిపిస్తుంది. కానీ షుగర్ వల్ల కంట్రోల్ చేసుకొని ఉండాల్సిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఈ వెస్టేజ్ సప్లిమెంట్లు మన కంపెనీలో ఈ సప్లిమెంట్స్ వాడటం వల్ల నార్మల్ ఏ డైట్ అయినా తినొచ్చు, ఏదైనా తాగొచ్చు అనమాట. అంత షుగరు మనకి కంట్రోల్లో ఉంటుంది. ఈ నీమ్ క్యాప్సిల్ అనేది యాప్ ఆయిల్ ద్వారా తీస్తారు. ఈ గ్లూకో హెల్త్ అనేది లవంగం తిప్పదేగ ద్వారా వీటి ద్వారా తీస్తారనమాట. ఈ నోని అనేది ఇది ఒక పైనాపిల్ జాతికి చెందిన ఫ్రూట్ అని అర్థం అనమాట. ఇవి కానీ 3 మంత్స్ నుంచి 6 మంత్స్ కానీ వాడామంటే షుగర్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ఒక 6 మంత్స్ తర్వాత నీమ్ అనే క్యాప్సిల్ ఒక్కటే మనం వాడుకుంటా ఉండా చాలు. 2 డేస్కో 3 డేస్కో అలా వాడుకున్నామంటే ఇన్సులిన్ అది కావాల్సిన స్థాయిలో రిలీజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ వాడటం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మన దరికి చేరకుండా ఉంటాయి అన్నమాట. ఓకే లీడర్స్, ఇంతవరకు షుగరు. నెక్స్ట్ వచ్చేసి బీపీ. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో మనం గమనిస్తే ప్రతి ఇంట్లో కూడా బీపీ పేషెంట్ కూడా మనం గమనిస్తున్నాం. ఆనంద్ సార్, వాయిస్ క్లియరా? Yes, sir. Clear. ఓకే. బీపీ మనం గమనిస్తూ ఉన్నాం. బీపీ అంటే మనం తెలుగులో మాట్లాడుకుంటే రక్తపోటు, అంటే రక్తనాళాల్లో రక్తం యొక్క శారీరక పీడనం అన్నమాట. రక్తపోటుని మామూలుగా మనం 2 సంఖ్యలో కొలుస్తారు. ఒకటి, మొదటి సంఖ్యను సిస్టోలిక్ రక్తపోటు అంటారు. ఇది మనం గమనిస్తే గుండె కొట్టుకున్నప్పుడు ధమనంలోని ఒత్తిడిని కొలుస్తుంది అనమాట ఈ సిస్టోలిక్ రక్తపోటు అంటే. రెండవ సంఖ్యను మనం డయాస్టోలిక్ రక్తపోటు అంటారనమాట. ఇది మనం గమనిస్తే గుండె బీట్స్ మధ్య ఉన్నప్పుడు ధమనంలోని ఒత్తిడిని కొలుస్తుంది అనమాట. సాధారణంగా మనం రక్తపోటు అంటే బీపీని మనం రీడింగ్ అని చూసినట్లయితే 130/80 అనమాట నార్మల్. ఇది అధిక రక్తపోటుని మనం ఏమంటారంటే హైపర్ టెన్షన్ అని మనం పిలుస్తుంటాం. అధిక రక్తపోటు వల్ల మనకు ఎదురయ్యే సమస్యలు మనం గమనించినట్లయితే గుండె సమస్యలు, అదేవిధంగా కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నమాట. మనం కానీ లీడర్స్ ఈ బీపీతో హాస్పిటల్ కానీ వెళ్ళినట్లయితే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసే కొన్ని మెడిసిన్ మనం గమనించినట్లయితే ఫస్ట్ మనం చూస్తే ఎటినోలాల్ అని ఒకటి ఉంటుంది. తర్వాత ఆమ్లోడిపిన్, అదేవిధంగా టెల్మిసార్టెన్ 20, 40, 80, అదేవిధంగా ఒల్మిసార్టెన్, అదేవిధంగా మెటాప్రోలాల్. ఇలా 15 నుంచి 20 డ్రగ్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఈ బీపీ కూడా మనం గమనిస్తే లీడర్స్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా, దేశంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ చనిపోయే రోజు దాకా ఆ పేషెంట్ అనే వ్యక్తి ఈ డ్రగ్స్, ఈ మెడిసిన్ వాడుతూనే ఉండాలి. ఇన్ కేసు ఏదన్నా కొంచెం పర్లేదు, నార్మల్ అయిందని చెప్పి ఈ మెడిసిన్ వాడటం కానీ మనం మానేసినట్లయితే ప్రాబ్లం అనేది సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మెడిసిన్ వాడాల్సిందే. ఏ డాక్టర్ కూడా బీపీని కూడా అయ్యా ఈ డ్రగ్స్, ఈ మెడిసిన్ ఇన్ని రోజులు వాడండి, మీకు బీపీ కంట్రోల్లో ఉంటుంది, మీరు హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉండదు అని ఏ డాక్టర్ కూడా మనకి చెప్పే అవకాశం లేదు. కానీ దీంట్లో మనం వెస్టేజ్లో కానీ మనం గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్స్ ఈ వెస్టేజ్లో మనం చేయటం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఆదాయం అనేది పక్కన పెడితే మన హెల్త్ అనేది చాలా మెరుగుపడుతుంది అనమాట. వెస్టేజ్లో మనం కనుక గమనిస్తే ఓన్లీ
కొన్ని ఒక 2 ఐటమ్స్ గాని మనం వాడినట్లయితే మనకి బీపీ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. వాటిలో ఫస్టు రైస్ బ్రెయిన్ ఆయిల్ ఒకటి, అదే విధంగా ఫ్లాక్స్ ఆయిల్. ఏదన్నా హార్ట్‌కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్ గనక ఉన్నట్లయితే ప్రోకార్డ్, కోఎంజైమ్ Q10 ఇలా కొన్ని డ్రగ్స్ మనం వాడొచ్చు. ఈ ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఏంటంటే అవిసె గింజల ఆయిల్ ద్వారా తీస్తారు. ఈ అవిసె గింజలు అంటే ఐడియా ఉందా లీడర్స్? మనం అవిసె గింజలంటే మనం గమనిస్తే చెంపలాము వచ్చినప్పుడు అవిసె ఆకు పూసేవాళ్ళు అంతకుముందు. వాటిది ఆకు ఆ చెట్టుకు సంబంధించిన విత్తనాలుంటాయి. ఆ విత్తనాల ద్వారా తీస్తారనమాట. ఈ మధ్య మంతెన సత్యనారాయణ అని ఒకాయన యూట్యూబ్‌లో వస్తుంటారు. ఆయన రోజు చెప్తున్నారు. రోజు అన్ని అవిసె గింజలు తినండి, లేదంటే పొడి చేసుకొని తినండి, లేదంటే లడ్డు రూపంలోనే తీసుకోండి. మీకు బీపీ గాని, గుండె జబ్బులు గాని రావని చెప్పేసి అంటున్నారు. బీపీ ఎందుకు వస్తుందని మనం గమనిస్తే లీడర్స్, మనకి రక్త ప్రసరణ జరిగే రక్తనాళాల్లో చెడు కొవ్వు అనేది పేరకపోవటం వల్ల ఆ రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగక మనకు బీపీ వస్తది. దీంట్లో ఈ అవిసె గింజలు ఏముంటాయంటే ఒమేగా-3, ఒమేగా-6, ఒమేగా-9 అనే కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇయి ఏం చేస్తాయంటే ఆ రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించే గుణాలు అవిసె గింజల్లో ఉన్నాయన్నమాట. ఇది గాని మనం ఒక 3-6 మంత్స్ గాని వాడినట్లయితే ఆ బీపీ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. తర్వాత మనం ఇయర్‌లీ 2 టైమ్స్ గాని మనం 2 బాటిల్స్ గాని వాడినట్లయితే బీపీ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. తర్వాత ఈటి వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం గూడా లేదు. ఇది లీడర్స్. ఓకే. ఇంకా మీరు గమనిస్తే ఫైనల్‌గా ఇంకా కొంతమంది ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడటానికి డౌట్ పడతా ఉన్నారు. అదే విధంగా ఇంత రిజల్ట్ ఉందని నమ్మటానికి గూడా కొంతమంది డౌట్ పడుతున్నారు. ఒకసారి మనం లీడర్స్ గమనించినట్లయితే అంతకుముందు ఒక 30 ఇయర్స్ బ్యాకు ప్రతి డిసీజెస్ కూడా ఒకే డాక్టర్ ఉండేవాళ్ళు. అంటే నొప్పులకైనా లేదా షుగరు, బీపీకి లేదంటే కాన్పులకి దేనికైనా ఒకే డాక్టర్ ఉండేవాడు. అన్నిటికి ఒకే డాక్టరు ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి జబ్బుకు డాక్టర్ ఉన్నాడు. ప్రతి జబ్బుకి హాస్పిటల్ ఉంది. ప్రతి జబ్బుకు మెడిసిన్ ఉంది. కానీ మనం గమనిస్తే లీడర్స్ మరి ప్రతి జబ్బుకి డాక్టరు, మెడిసిను, హాస్పిటల్స్ ఉన్నప్పుడు ఈ డిసీజ్ అనేది తగ్గాలి. కానీ ఎక్కడా తగ్గటం మనం గమనించట్లేదు. మనం గాని చూసినట్లయితే టిఫిన్ కొట్లన్న ఖాళీగా ఉంటున్నాయేమో గానీ హాస్పిటల్స్ అనేవి ఎక్కడా గూడా ఖాళీ ఉంటల్లా. ఇది ఇంకా కొంతమంది నేను అబ్జర్వ్ చేసిన కొంతమంది లీడర్స్ ఈ వెస్టేజ్ చేయటానికి, ఇలా వీటి గురించి చెప్పడానికి కొంతమంది నామోషీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మనం గమనిస్తే లీడర్స్ ఒక డాక్టరు ఒక సిజేరియన్ గాని చేసి బయటకు వచ్చినప్పుడు మనం ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తాం దేవుళ్ళలాగా. అంటే మనం ఎందుకు నమస్కరిస్తాం? ఆయన 1,00,000 లేదా 2,00,000 అలా తీసుకొని సర్జరీ చేసినందుకా? లేదంటే ఆయన చేసిన సర్జరీకా? స ఎందుకు చేస్తామంటే సర్జరీకే. ఎందుకంటే సర్జరీ మంచిగా చేసినందుకు పేషెంటు ఇదవ్వకుండా బయటపడేసినందుకు. మరి ఒక ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసే డాక్టర్‌ని దేవుళ్ళని మనం నమస్కరిస్తే మరి ఏ స్వార్థం లేకుండా, ఏ ఖర్చు ఏ ఏ ఎక్స్‌ట్రా మనీ తీసుకోకుండా మనం ఇలా సప్లిమెంట్లు సజెస్ట్ చేసి హాస్పిటల్ పాలవకుండా చేస్తున్నటువంటి మనల్ని ఏమనాలో ఒక్క మాటలో ఆలోచించండి లీడర్స్. అలాంటి పుణ్యమైన యజ్ఞంలో మనం ఉన్నామనమాట. ఎంఎస్ఆర్ గురువు గారు ప్రతి చోట ప్రతి మీటింగ్‌లో చెప్తుంటారు. ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నాం. ఆర్థిక స్వాతంత్రం ప్లస్ ఆరోగ్యం అనేది. ఈ ఆర్థిక స్వాతంత్రం ప్లస్ ఇప్పుడు నేను లీడర్స్ ఈ బిజినెస్‌కి నేను కనెక్ట్ అవ్వటానికి ఒక 4 కారణాలు. ఏంటంటే ఒకటి నేను హాస్పిటల్‌లో 10 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ చేస్తే 30,000 వస్తుంది. మనం గమనిస్తే 30,000 నుంచి రూ. 1,00,000 గాని ఎళ్ళే అవకాశం కల్లాగో లేదు. ఇంక మహా అయితే ఒక 10,000 ఒక 20,000 వరకే ఎళ్తాం. ఏదన్నా సిజేరియన్ గాని ఉండి 7కి 6కి అయిపోవాల్సిన డ్యూటీ 11, 12 వరకు చేసినా గూడా సాలరీ అనేది ఎక్స్‌ట్రా ఇవ్వరు. అంటే అదేదో సామెత అన్నట్టు సురేష్ సార్ ఎక్కువ వాడుతుంటారు. ఎగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టు అలాంటి పరిస్థితి అనమాట. ఇంకా మనం గమనిస్తే లీడర్స్ సాలరీ అనేది ఇంక్రిమెంట్ జరగాలంటే 1 ఇయర్ ఎదురు చూడాలి. 1 ఇయర్ ఎదురు చూసిన తర్వాత గూడా
మన వర్క్ నచ్చాలి. అదే విధంగా నా బిహేవియర్ అనేది కూడా మేనేజ్మెంట్‌కి నచ్చాలి. ఈ 2 ఉంటేనే మనకి సాలరీ అనేది ఇంక్రిమెంట్ అవుతది. లేదంటే ఒక 3000, 2000 పెంచాలనుకున్నది ఒక 500 ఇలా కూడా పెంచే అవకాశం ఉండదనమాట. మరలా పెరగాలంటే ఒక సంవత్సరం ఎదురు చూడాలి. ఇంకోటి నేను హాస్పిటల్‌కి హెల్త్ బాగున్నా, బాగోలేకపోయినా హాస్పిటల్‌కెళ్తే మాత్రమే జీతం అనేది వస్తది. 1 వీక్ సెలవు పెట్టినా రాదు. 1 మంత్ పెట్టినా రాదు. అదే 2 మంత్స్ గాని అలా ఏదైనా హెల్త్ నాకు గాని, నా ఇంట్లో వాళ్ళకి గాని బాగోలేక నేను ఇంటి దగ్గర ఉండాల్సొస్తే ఇంకొకళ్ళని డ్రాప్ అవ్వు సార్ ఇంకొకరిని చూసుకుంటాం అంటారు. కానీ దీంట్లో లీడర్స్ ఒక మంచి నెట్‌వర్క్‌ని గాని ఫార్మ్ చేసుకున్నట్లయితే ఒక 6 మంత్స్, 1 ఇయర్ లేదా మనం ఒక మంచి నెట్‌వర్క్‌ని గాని ఫార్మ్ చేసుకున్నట్టయితే, మనం ఏదైనా హెల్త్ బాగోలేక మనకో లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి బాగోలేకపోతే ఒక 1 మంత్ లేదా 2 మంత్స్ మనం ఇంటి దగ్గర ఉన్నా గూడా మన బిజినెస్ అనేది ఎక్కడ ఇదవ్వదనమాట. మనకి ఎంతో కొంత ఇన్‌కమ్ అనేది వస్తా ఉంటది. ఈ 2 ఇంకోటి నేను మెయిన్‌గా ఈ జాబ్ వదిలేయటానికి అంటే లీడర్స్ నేను బ్రాంచ్ అవ్వకముందే ఈ జాబ్ వదిలేసాను. ఎందుకంటే అంత మనం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆహ్, 10 మందికి సాయం చేసే అవకాశం ఉందని నేను బ్రాంచ్ అవ్వకముందే రూపాయి చెక్కు రాకముందే నేను ఈ జాబ్ అనేది 13 సంవత్సరాలు మెడికల్ ఫీల్డ్ అనేది వదిలేసి వెస్టేజ్‌లోకి వచ్చాను జీరో నుంచి. ఇంకొక కారణం ఏందంటే, ఇప్పుడు నాకు ఒక ఫో 5 మంత్స్ నుంచి 6 మంత్స్ దాకా నేను సీరియస్‌గా ఈ 5 మంత్స్‌లో వర్క్ చేయటం వల్ల నాకు ఈ ఈ మంత్ చెక్ వచ్చేసి రూ. 28,329 వచ్చినియి. ఒకసారి గమనించండి లీడర్స్. నేను ఒక 23 ఇయర్స్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి డి ఫార్మసీ అదే విధంగా ఎంఫార్మసీ ప్లస్ ఈసీజీ. అంటే 23 సంవత్సరాలు నేను చదివి, మళ్ళీ ఒక 13 సంవత్సరాలు చేస్తే గాని నాకు 30,000 అనేది రాలా. కానీ దీంట్లో క్వాలిఫికేషన్ లేదు. ఏమన్నా క్వాలిఫికేషన్ లేదు, రిటన్ ఎగ్జామ్ లేదు. లేదంటే మనకి హైట్, వెయిట్ గూడా మనం ఎక్కడ చూడట్లేదు. చదువుతో సంబంధం లేకుండా. అదే విధంగా నేను సీరియస్‌గా 4-5 మంత్స్ వర్క్ చేయటం, ఓన్లీ 4-5 మంత్స్ వర్క్ చేయటం వల్ల నాకు 28,000 వచ్చింది. అంటే హాస్పిటల్ తీసుకునే అమౌంటు నాకు 5 నెలల్లోనే నేను రీచ్ అవ్వగలిగాను. ఇలా ఇంకొక 5, 6 నెలలు గాని నేను వర్క్ చేసి ఇంకొంచెం నెట్‌వర్క్‌ని గాని పెంచుకున్నట్లయితే ఒక 70-80 వస్తది. ఇలాంటి టైంలో నాకేమన్నా జరగడం జరిగితే ఈ ఐడీ అనేది మా ఆవిడ పేరు మీద క్రియేట్ అవుతది. మా ఆవిడకి గూడా ఏమన్నా జరిగితే మా పిల్లల పేరు మీదకి క్రియేట్ అవుతది. 3 జనరేషన్ ఇన్‌కమ్ అనమాట. ఈ 3 కారణాల వల్ల నేను ప్రాణంగా పెట్టి పని జేయటానికి ఇంకోటి లీడర్స్ మనం గమనిస్తే కొంతమంది మనీదేముంది సార్ అంటారు. మనీదేముందని అని కొంతమంది బాధ్యత లేని వ్యక్తులు అంటుంటారు. ఒకసారి గమనిస్తే లీడర్స్ ఏదైనా హెల్త్ బాగోలేక హాస్పిటల్ గాని అడ్మిట్ అయ్యి 1,00,000 లేదా 2,00,000 తెల్లారేసరికి మీరు పే చేస్తేనే ట్రీట్మెంట్ లేదా సర్జరీ అని చెప్పినప్పుడు మనకి ఆ మనీ విలువ అనేది వస్తది. ఇంకోటి లీడర్స్ నేను గమనించింది ఏందంటే, ఈ 13 సంవత్సరాల్లో నేను ఎక్కడా 10 మందికి ఆనంద్ సార్, ఆనంద్ సార్. Sorry, sir. Carry on. ఓకే. ఎక్కడా గూడా ఈ 13 సంవత్సరాల మెడికల్ ఫీల్డ్‌లో నేను నా కుటుంబానికి ఉపయోగపడటం తప్పితే ఎక్కడా 10 మందికి సాయం చేసే అవకాశం లేదు. నా మనసులో చేయాలని ఉన్నా గూడా నాకు సరిపోతున్నాయి. 10 మందికి చేయటం కాదు కదా! ఇంట్లో వాళ్ళని సక్రమంగా మంచిగా చూసుకునే అవకాశం లేదు. కొన్ని ఖర్చులు తగ్గించుకొని మనం చేసుకుంటా ఉంటేనే లైఫ్ అనేది రన్ అవుతా ఉంది. అదే విధంగా హెల్త్ గూడా మనం గమనిస్తే హాస్పిటల్‌కి పాపం ఎంతోమంది పేషెంట్లు వస్తా ఉంటారు. ఒక ఇది నేను ఇన్ని సంవత్సరాలు మెడికల్ ఫీల్డ్‌లో చేసి, నేను ఇలా మాట్లాడకూడదు గానీ, కానీ మన లీడర్స్‌కి అర్థం అవ్వటం కోసం నేను కొన్ని విషయాలు చెప్తున్నాను లీడర్స్. హాస్పిటల్‌కి ఏ ప్రాబ్లమ్‌తో వచ్చినా, ఒక టెస్ట్ అవసరమైతే 10 రకాల టెస్టులు రాస్తారు. అవసరమైంది మనకు ఒక టెస్టే. కానీ 10 రకాల టెస్టులు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. అదే విధంగా ఒక మెడిసిన్ అవసరమైతే మనకి 5, 6 రకాల మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆదాయం కోసం. అంతకుముందు ఆహ్, డాక్టర్స్ ఎలా ఉండేవాళ్ళంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏదైనా పేషెంట్‌కి మనీ తక్కువైనా గూడా అవసరమైతే వాళ్ళ జేబులో నుంచి ఇచ్చేవాళ్ళు. కానీ ఈ టైమ్ నౌ ఏ డేస్‌లో నేను ఎక్కడ వైద్య రీతిని తప్పు పట్టలేదు లీడర్స్. కొంతమంది కొన్ని చోట్ల జరిగాయి. మనం సహజంగా గమనించేయి చెప్తున్నాను. ఒక పేషెంట్‌కి ఒక 30 ఓపీ లేదా 20 ఓపీ ఇలా వచ్చినియంటే
పేషెంట్కి ఎంత రాయాలి, ఎంత వాళ్ళ దగ్గర వసూలు చేయాలనేది ఫీడ్ చేసుకొని ఉంటారన్నమాట. దాని ప్రకారం ఒక టెస్ట్ అవసరం అయితే 10 రకాల టెస్టులు, ఒక మెడిసిన్ అయితే 10 రకాల మెడిసిన్ రాస్తూ ఉన్నారు. ఇంకా కానీ ఇది చూస్తూ మేము కామ్గా ఉంటే చేయగలిగింది 150 30 కూడా ఇయ్యట్లే. సార్ అవునా సార్? వాళ్ళు సార్ మేడం ఆర్టీసీ మేడం డ్యూటీలో ఉన్నట్టు క్యారియన్స్. ఓకే 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 సార్. ఓకే. చాలా మంది పాపం వస్తుంటారు చాలా చాలా దూరాల నుంచి. అయ్యా 2000 తీసుకొని వచ్చాను, 2000 అయిపోయింది, మెడిసిన్కి లేవయ్యా, ఓకే ఒక ₹100 తగ్గించు, 200 తగ్గించు అని చెప్పి బతిమలాడుతుంటారు. కానీ అక్కడ మేము చేసే అవకాశం లేదు. కానీ దీంట్లో లీడర్స్ గమనిస్తే నేను ఈ 5 నెలల్లోనే 28,000 తీసుకోవడం గొప్ప అయితే, నాకు దానికంటే నేను ఫీల్ అయ్యే విషయం ఏంటంటే నా కింద ఒక 3 మెంబర్స్‌కి ఇన్‌కమ్ ఇప్పిస్తున్నాను. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత తోడబుట్టినోళ్ళైనా, ఫ్రెండ్ గాని ఎవరికైనా ఏదన్నా ఒక 1000, 2000 అయితే ఇయ్యగలుగుతాం. అది కూడా ఒకసారి, 2 సార్లు ఇయ్యగలుగుతాం. నాలుగోసారి అడిగారంటే ఒక్కోసారి ఉన్నా కూడా లేవు అనే పరిస్థితి. ఎందుకంటే మనకి సేఫ్ జోన్‌లో ఎప్పుడు ఎంతో కొంత ఉండాలని. కానీ దీంట్లో 10 మందికి మనం సాయం చేసే అవకాశం. అదే విధంగా నేను హాస్పిటల్ ఫీల్డ్‌లో ఉన్నడితే ఈ పని చేయటానికి నాకు అవకాశం లేదు. లైఫ్ లాంగు ఒక లేబర్‌గా పని చేయటమే. జీతం అనేది వస్తుంది గానీ, జీవితం అనేది మారకుండా ఉండేది. కానీ దీంట్లో 10 మందికి నేను సాయం చేసే అవకాశం ఉంది. ఇంకోటి లీడర్స్ నేను పూర్తిగా కనెక్ట్ అవ్వటానికి ఓకే. కంపెనీ బాగుంది, సిస్టమ్ బాగుంది. చేయాలనుకున్నా గూడా మనకు ప్రొడక్ట్ అనేది మంచి ప్రొడక్ట్ ఉండాలి. ఈటిలో నేను కనెక్ట్ అయ్యింది ఫుడ్ సప్లిమెంట్స్. అక్కడ లేని రిజల్ట్ ఇక్కడ ఉంది. ఇందాక ఫస్ట్ నేను చెప్పిన విధంగా గ్యాస్ట్రిక్ అనేది నాకు మినిమమ్ ఒక 7, 8 సంవత్సరాల నుంచి ఉంది. ఎందుకంటే ఈ హాస్పిటల్ ఫీల్డ్‌లో టైంకి తినకపోవటం వల్ల అది కాక మసాలా ఫుడ్ ఎక్కువ తినటం వల్ల గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువ ఉంది. కానీ ఒక రైస్ బ్రెయిన్ ఆయిల్ ద్వారానే నాకు తగ్గింది. అంత రిజల్ట్ మనం దీంట్లో చూస్తున్నాం. అలాంటిది ఇప్పుడు కొంతమంది పేషెంట్లు ఉన్నారు లీడర్స్ మనం గమనిస్తే ఒక గ్యాస్ట్రిక్ అని హాస్పిటల్‌కి వెళ్తే డే టైమ్‌లో గాని ఎప్పుడైనా అబ్డామినల్ స్కాన్ అని, బల్బ్ టెస్ట్ అని 8,000 నుంచి 10,000 అవుతుంది. కానీ అలాంటి పేషెంట్‌కి మనం ఈ అలోవెరా, ఆమ్లా ఇయటం ద్వారా ఒక 15 డేస్ నుంచి 20 డేస్ లోపు మనకి 1 మంత్ లోపు గ్యాస్ట్రిక్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మనం గమనిస్తే లీడర్స్ వాళ్ళకి మనం హాని చేసినట్ట, పుణ్యం చేసినట్ట. పుణ్యమే చేస్తున్నాం. కాబట్టి ఎక్కడా కూడా లీడర్స్ మనం ఇది మనం వల్ల కాదు, లేదా ఇది మనం చేసేది కాదు. నేను ఇంత క్వాలిఫికేషన్ చేసి వేస్టేజ్ చేయటం ఏంది, ఈ సబ్బుల గురించి చెప్పటం ఏంది, ఇలా ఎవరు నామోషీగా ఫీల్ అవ్వద్దు లీడర్స్. ఎందుకంటే మనం అందరికీ ఆదాయాన్ని ఇస్తున్నాం, ఆరోగ్యంగా ఇస్తున్నాం. చివరిగా నేను క్లోజ్ చేసే ముందు ఇందాక చెప్పిన విధంగా ఒక హాస్పిటల్‌కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసే డాక్టర్‌లను దేవుళ్ళంటే, అసలు హాస్పిటల్‌కి రాకుండా చేసే వాళ్ళని వెస్టేజియన్స్‌ని ఏమనాలో మీరు ఆలోచించుకోండి లీడర్స్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ రవి సార్. ఓకే సురేష్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ రవి సార్. సో నాకు ఆ చివరి కొటేషన్ బాగా నచ్చింది. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలిస్తే అంతే పవిత్రంగా మనం తీసుకెళ్తాం. ఓకేనా? మనం యాక్చువల్గా వెస్టేజ్ చేసే వాళ్ళకే మనం ఏం చేస్తున్నాం, అవతల వాళ్ళకి ప్రొడక్ట్లు మనం అంటగడుతున్నామా, లేకపోతే వాళ్ళ కుటుంబ ఆరోగ్యాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని మనం కాపాడుతున్నామా? ఈ భావన ముఖ్యం, లోపల ఉన్న భావన ముఖ్యం. సో ఎందుకు భయపడుతున్నామంటే అవతల వాళ్ళకి వెళ్ళి చెప్పడానికి వీళ్ళు ఏమనుకుంటారో, అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఒకటి చెప్పి ఇస్తున్నాము అనే భావనలో ఉన్నాం మనం. కాదు, వాళ్ళ హెల్త్ ని కాపాడుతున్నాము, ఇది నిజమైన సర్వీసు అని మన మైండ్ లోకి ఎప్పుడైతే వెళ్తుందో కాన్ఫిడెంట్ గా వెళ్ళి అవతల వాళ్ళకి చెప్పగలం. ఓకేనా? ఫస్ట్ బాగా నచ్చింది రవి సార్. సో ఇంకొకటి రవి సార్, బిఫోర్ గోయింగ్ టు ద ఫీడ్బ్యాక్ సెషన్ ఒక 2 మాటలు చెప్పి ఫీడ్బ్యాక్ లోకి వెళ్తాను. ఒకటే సార్, రవి సార్ మాట్లాడింది రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ. ఫుడ్ సప్లిమెంట్స్, మెడిసిన్, ఫుడ్ సప్లిమెంట్ 2 మాటలు వాడాడు. మీకు చాలా మందికి దీని మీద అవగాహన లేక వెస్టేజ్ లో ఉన్న వాళ్ళే గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్లు ఇవ్వండి, షుగర్ ట్యాబ్లెట్లు ఇవ్వండి అని చెప్పి వెస్టేజ్ లోకి వచ్చి అడుగుతున్నారు. మళ్ళీ వెస్టేజ్ లో ఉన్న లీడర్స్ అందరికీ రిమైండ్ చేస్తున్నాను, ఇక్కడ ఉండేది వెస్టేజ్ అందజేసేది మనకి ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మెడిసిన్ కాదు. మరి ఏంటయ్యా అంటే మన
నిత్య జీవితంలో మన ఆహారంలో కావాల్సిన పోషకాలు, విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ మనం రెగ్యులర్ గా తీసుకునే డైట్ లో అందడం లేదు. అందక అది దానికి నోరు లేదు కాబట్టి శరీరానికి జబ్బు రూపంలో కన్వర్ట్ అవుతుంది. మన ఆహార లోపాల వల్ల జబ్బులు వస్తున్నాయి. మనం ఏం చేస్తున్నామంటే జబ్బులకు కారణమైన ఆహారాన్ని మార్చకుండా హాస్పిటల్స్కి వెళ్ళి టాబ్లెట్లు మీద ఆధారపడుతున్నాం. దీన్ని వాళ్ళు వ్యాపారంగా చేసుకొని మన తిక్కలతనాన్ని, మన అజ్ఞానాన్ని దీనిలో క్యాష్ చేసుకొని కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మళ్ళీ చెబుతున్నా, సమస్య ఆహార లోపం వల్ల వస్తే మనం పోయి మెడిసిన్ వాడుతున్నాం. మెడిసిన్ వాడొద్దని కాదు సార్, అత్యవసర పరిస్థితుల్లో ఖచ్చితంగా మెడిసిన్ వాడాలి. బట్ ఆ పరిస్థితి రావడానికి దారి తీసింది ఏంది? నీ జబ్బుకు దారి తీసింది ఏంది? నీ జబ్బుకు కారణం ఏంటి? నువ్వు తినే తిండిలో సరిగా లేకపోవడం వల్ల. మార్చాల్సింది ఏంటి? తిండిని. ఏం మారుస్తున్నావు? హాస్పిటల్ని, మెడిసిన్ని. ఇక్కడ అసలు ప్రాబ్లం, సమస్య క్రియేట్ అవుతుంది. దీన్ని ఎవ్వరు కూడా ఇష్యూని రైజ్ చేయకపోవటం వల్ల ప్రతి ఇంట్లో కిందాక రవి సార్ అన్నట్టు సంచులు టాబ్లెట్లు దండాన్ని తగిలించున్నాయి. వెస్టేజ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఆహారంలో తీసుకోలేకపోతున్న పోషకాలని మన రెగ్యులర్ డైట్ ఏంటి సార్? ఇప్పుడు రవి సార్ చెప్పిన 4 జబ్బులు ఆంధ్ర, తెలంగాణలో ఇంచుమించుగా ప్రతి ఇంట్లో ఉన్నాయి. మీరు గమనిస్తే ఎందుకు ఉన్నాయంటే మెయిన్ పర్పస్ ఒకటి చెప్తున్నా. మనం నిద్రలేసాక ఏం తింటున్నాం? ఇడ్లీ, దోశ, వడ, పూరి, చపాతి, సాయంత్రం వైట్ రైస్. దీంట్లో పోషకాలు ఎక్కడ ఉన్నాయి సార్? దీంట్లో విటమిన్స్ ఎక్కడ ఉన్నాయి? దీంట్లో మినరల్స్ ఎక్కడ ఉన్నాయి? నువ్వు 3 ఎత్తులు తినే దాంట్లో అవి లేవు. అందుకే కంటి చూపు తగ్గడం, షుగరు, బీపీ, కిడ్నీలు పోవడం, ఇవన్నీ కూడా దీనివల్ల వస్తున్నాయి. ఓకేనా? సమతుల్యమైన ఆహారాన్ని మనం తీసుకోలేకపోతున్నాం కాబట్టి వెస్టేజ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, అరే నాయనా నువ్వు డైట్ నెట్టా మారవట్లేదు, కనీసం ఆ డైట్ తో పాటు అంటే నువ్వు 3 ఎత్తులు తీసుకునే ఈ తిండితో పాటు ఇదిగో ఈ వేపాకు నుంచి తీసినవి, తులసాకులు, కలబంద, తిప్పతీగ, మన పోతకాలం ఏ పద్ధతులు అయితే మన పూర్వీకులు వాడారో ఆ పద్ధతుల్ని తోటి కొన్ని రకాల చెట్ల నుంచి, ఆకుల నుంచి, విత్తనాల నుంచి సప్లిమెంట్స్ తయారు చేస్తున్నాము. సప్లిమెంట్స్ అంటే ఇది ఫుడ్. దిస్ ఈజ్ నాట్ మెడిసిన్. ఇది ఫుడ్. డైరెక్ట్ గా నువ్వు ఇవ్వలేని పోషకాలు ఈ విధంగా తీసుకుంటే ఇట్లా పోషకాలు అందుతాయి. సమస్య రాకుండా ఉంటది. ఏ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముందుగా తీసుకుంటే. ఒకవేళ వచ్చినా వాడితే చిన్నగా కంట్రోల్ చేస్తాయి. ఇది వెస్టేజ్ వాళ్ళు చేస్తుంది. మన కంపెనీ వాళ్ళు చేస్తున్న గొప్పతనం ఏంటంటే ఇది. చాలా మందికి ఇది ఫుడ్ అనేది ఫస్ట్ మనకు తెలవాలి. మీరు బాగా గమనిస్తే అమెరికా వెళ్ళొచ్చిన పిల్లలు చాలా మంది చూడండి, మల్టీ విటమిన్ ఫుడ్స్ ఎక్కువగా ఫారెన్ లో ఇది వాడుకలో ఉంది. ఎందుకు అమెరికా ఎంత స్పీడ్ అవుతుందంటే ప్రతి ఇంట్లో వాళ్ళు వాడేది అక్కడ అందుబాటులో ఉండేది. ఇక్కడ మెడిసిన్ ఎక్కువ ప్రిఫర్ చేయరు. ఫుడ్ సప్లిమెంట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఫారినర్స్. బికాజ్ వాళ్ళకి తెలుసు ఫుడ్ సప్లిమెంట్స్ కి, మెడిసిన్ కి తేడా. ఇక్కడ మనకాడ ఏం చేస్తున్నారంటే మేము పోయి మొత్తుకుంటున్నా 6 సంవత్సరాల నుంచి టాబ్లెట్లు సంచులు వాడుతున్నారు. డాక్టర్ని ఎప్పుడు అడగల. నేను పోయి అమ్మాయి అలోవేరా అనగానే సార్ ఏం కాదా? ఏమైనా అయితే ఆల్రెడీ అవుతుంది, ఆల్రెడీ అయ్యింది, దాని గురించి ఏం పట్టించుకోవట్లా. ఎందుకంటే ఆ వశీకరణం అనేది వాళ్ళు చేసేసారు అనమాట. జబ్బు రావాలి, వచ్చిందాక తిక్కలు తిండి తినాలా, వచ్చాక టాబ్లెట్ వాడుకోవాలా, వచ్చిందాక తిక్కలు తిండి తినాలా, వచ్చాక టాబ్లెట్ వాడుకోవాలి. ఇదే సొల్యూషన్ లాగా అయిపోయింది. నిజంగా రవి సార్ అన్నట్టు వెస్టేజ్ కంపెనీ చేస్తున్న గొప్పతనం, మనం చేస్తున్న గొప్పతనం ఏంటంటే జనాల దగ్గరికి అరే నాయనా తిండి అది తీసుకోకూడదు, ఇది తీసుకోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి, మీరు డైరెక్ట్ గా తీసుకోలేకపోతున్నారు కాబట్టి ఇలా తీసుకుంటే ఆ పోషకాహార లోపం అనేది తగ్గిపోయి సమస్యలు రాకుండా ఉంటాయని మనం చేస్తే చాలా గొప్ప పని. ఈ విషయం ఫస్ట్ మనకు తెలవాలి లీడర్స్. దయచేసి మనకు తెలిస్తే మనం ఈజీగా జనాల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి చెప్తున్నాను, ఫుడ్ సప్లిమెంట్ అంటే ఆహారంలో లేని మనం డైలీ తీసుకునే ఆహారంలో లేని పోషకాలని మన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు కొన్ని రకాల పౌడర్స్ రూపంలో, కొన్ని రకాల ఆకుల రూపంలో, కొన్ని రకాల ఈ సప్లిమెంట్స్ రూపంలో మనకు అందజేస్తున్నారు. దయచేసి ఫస్ట్ మీరు కూడా చాలా మంది నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు సార్ మందులు ఏమన్నాయి సార్ బీపీకి అన్నారు. మందులు కాదండి. ఫస్ట్ మనం ఆ పర్సెప్షన్ వాడాలి. ఓకేనా? ఇంకొకటి రవి సార్ చెప్పినట్టుగా హాస్పిటల్స్ ఇంకొక చిన్న తిరిగి చెప్పి ముందుకెళ్తాను.
హాస్పిటల్స్ జబ్బులు పెరిగే కొంది హాస్పిటల్స్ డ్రగ్స్ పెరిగే కొంది జబ్బులు తగ్గాలి మామూలుగా. మీరు బాగా గమనించండి. ఒక సమస్యకు నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నిజంగా ఆ టాబ్లెట్ తోటి ఆ టెస్ట్ తోటి ఆ సమస్య పోయే పని అయితే అప్పుడుకప్పుడు మన ఒక టాబ్లెట్ వాడావు, ఇంటికి వచ్చావు, అవి వాడంగానే తగ్గాలి కదా. ఆలోచించండి. సమస్య టాబ్లెట్ కు తగ్గే పని అయితే ఒక్కసారి హాస్పిటల్ పోతే తగ్గిపోవాలి కదా. మరి పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు సంవత్సరాలు టాబ్లెట్లు వాడుతూనే ఉన్నారు. బీపీ ఉన్న వాళ్ళు సంవత్సరాలు వాడుతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళు సంవత్సరాలు వాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ లాజిక్ ఒకటి మిస్ అవుతున్నారు. మనం సమస్య వచ్చాక హాస్పిటల్కి వెళ్తున్నాం, వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్లు వాడుతున్నారు. ఇప్పుడు కానీ డైట్ ఏమన్నా మార్చావా? నో. అంటే ఆ పీసీఓడి రావటానికి గల సమస్య ఏంటి? ఆ కారణం ఏంటి? కారణం ఏందయ్యా అంటే ఏదో కొన్ని ప్రోటీన్స్, విటమిన్స్ లోపించడం వల్ల పీసీఓడి వచ్చింది. అంటే తిండిలో మార్పులు చేసుకుంటే అది పోద్ది మామూలుగా. ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ పోద్ది. మనం ఏం చేస్తున్నాము? ఆ తిండిని మారవకుండా అంటే మూలానికి మందేయకుండా టాబ్లెట్లు వాడుతున్నావు. నువ్వు 6 నెలలు వాడావు. మళ్ళీ అప్పటికప్పుడు తగ్గిద్ది. నువ్వు టాబ్లెట్ ఆపేస్తే మళ్ళీ వచ్చిద్ది. ఎందుకు వచ్చిద్దంటే ఆ మూలానికి నువ్వు ముందేయట్లేదు. అంటే సమస్యకు గల కారణం ఏంటో తెలుసుకొని కారణానికి ముందేస్తే జబ్బు లేకుండా వద్ది. మనం ఏం చేస్తున్నాము? కారణానికి ముందేయకుండా సమస్య వచ్చిందని అప్పటికప్పుడు టాబ్లెట్ వేస్తాం. అది అప్పటికప్పుడు అనగదొక్కుతుంది. మళ్ళీ నువ్వు వాడటం ఆపేస్తే మళ్ళీ వచ్చింది. మీరు చాలా మంది పోయి, లేదు సార్ చాలా హాస్పిటల్ తిరిగినా నాకు తగ్గట్లేదు అయ్యా, అది తగ్గట్లేదు, ఇది తగ్గట్లేదు. ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బొచ్చెడు తిరిగిన. అక్క నువ్వు తిరిగిన హాస్పిటల్ మార్చిన బిల్లల్ని. ఎప్పుడు కూడా నువ్వు మూల కారణం, సమస్య గల మూల కారణం పోషకాహార లోపం. ఆ లోపాన్ని భర్తీ చేయడానికి వెస్టేజ్ వాళ్ళు సప్లిమెంట్స్ ఇస్తున్నారు, మూలానికి ముందేస్తున్నారు. లీడర్స్ దీన్ని చాలా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఎవరు వాడుకోవాలి సార్, రాలేదుగా వచ్చినాక వాడదామని అంటున్నారు. వచ్చినాక ఎక్కడ సార్ వాడేది? తెలివిగల్లో ఏం చేస్తారంటే మనం ముందుగా గనక ఇవన్నీ ఇంట్లో వాడుకోగలిగితే, మన పిల్లలకి మన కుటుంబానికి వాడగలిగితే అసలు హాస్పిటల్ కాడికి పోవాల్సిన పని లేదు సార్. వెస్టేజ్ కంపెనీ యొక్క అసలు దాని మూలమే అది. ముందుగా వాడుకోండి, ప్రివెంట్ చేయండి, కారణానికి ముందేయండి, అసలు హాస్పిటల్కే పోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ రవి సార్. గ్రేట్ సెషన్ ఫ్రమ్ గ్రేట్ లీడర్. చాలా రోజులు హాస్పిటల్లో పనిచేశారు. ఇంకొక పాయింట్ బాగా చెప్పాడు సారు. 13 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే 20,000 శాలరీ, 20,000 నాకు అంత కరెక్ట్ గుర్తులేదు. ఎంత సార్ శాలరీ? 30 సార్. 30,000 చేసింది. అవును సార్. 13 సంవత్సరాల నుంచి చేస్తుంటే 30,000. 13 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే 30,000 శాలరీ. 23 సంవత్సరాలు 6 నెలలు. డిగ్రీ అయితే. ఎస్. 6 నెలలు ఇక్కడ సీరియస్ గా పట్టుకుంది నాకు తెలిసి. 6 నెలల్లో 25, 28 అరౌండ్ 30 దగ్గరకు వచ్చాడు. ఇంకొక 6 నెలల్లో ఖచ్చితంగా 70 నుంచి 80 వేలకు వెళ్తాడు. సింపుల్ లాజిక్. ఎందుకు వేస్టేజ్ చేయాలని చాలా మంది అడుగుతుంటారు. మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఎందుకు ఆయనకి 6 నెలల్లో 30,000 వచ్చినాయి అంటే ఒక్కడే పనిచేస్తా ఉన్నాడు. అప్పుడు పనిచేసిన ఒక్కలే, ఇప్పుడు పనిచేసిన ఒక్కడే. వెస్టేజ్ లో ఎందుకు ఇంత స్పీడ్ గా వచ్చిందంటే అతనితో పాటు కొంత నెట్వర్క్ బిల్డ్ చేశాడు. అతనితో పాటుగా మిగతా వాళ్ళు కూడా తన కింద ఉన్నారు కాబట్టి టైమింగ్ అవర్స్, ఎనర్జీ, స్కిల్స్ మొత్తం షేర్ అవుతున్నాయి. తనకు అమౌంట్ అనేది డబుల్ అవుతా ఉంది. అదే పవర్ ఆఫ్ నెట్వర్క్. ఓకేనా? సో చాలా స్పీడ్ గా ఉంటుంది. దాని గురించి ఇంకో సెషన్ లో మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ రవి సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. యా, ఫీడ్బ్యాక్ ప్లీజ్. హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, మురళి త్రిబుల్ ఆర్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు మురళి త్రిబుల్ ఆర్. నెక్స్ట్ రమాదేవి ప్రిన్సిపల్ మేడం. ప్రిన్సిపల్ ఉంది ఇక్కడ 150. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. రమాదేవి మేడం. ఎస్, చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. అమ్మా మీకు అన్మ్యూట్ అవ్వట్లేదా? మీరు ఆనంద్ సార్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా.
సార్ వాళ్ళు నేను అన్మ్యూట్ డైరెక్ట్ గా వాళ్ళు చేసుకోవచ్చా మనం చేయాలా? సార్ అన్మ్యూట్ అవుతుంది సార్. ఐదు సార్ అన్మ్యూట్ ఓకే అయింది. ఓకే. ఎస్ విజయ్ సార్ ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ విజయ్ సార్. సార్ ఇప్పుడు మన మెడిసిన్ గురించి కానీ ఇంగ్లీష్ మెడిసిన్ గురించి కానీ సార్ క్లారిటీ బాగా ఇచ్చారు సార్. దానివల్ల మాకు అసలు జూమ్ మీటింగ్ రావడం, ఈ మీటింగ్స్ మీ మీటింగ్స్ ఇప్పుడు వినడం చాలా మాకు ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే మనం బయట మెడిసిన్స్ వాడడం వలన, కెమికల్ వాడడం వలన దీర్ఘకాలిక ఎన్నాళ్ళు వాడినా కూడా మనకు ఉపయోగం లేదని క్లారిటీ ఇచ్చారు సార్. మనవి ఓకే సార్. ఓకే. ఫుడ్ సప్లిమెంట్లు వాడడం వలన న్యాచురల్ గా తగ్గించుకోవచ్చు అనే క్లారిటీ అయితే సూపర్ గా ఇచ్చారు సార్. అలాంటి అసలు జూమ్ మీటింగ్ వచ్చిన వాళ్ళకి సూపర్ కనెక్ట్ అవుతుంది. అందుకనే జూమ్ మీటింగ్స్ 10 వారిని రావని చెప్పేది. నాకైతే సూపర్ యూజ్ఫుల్ అయింది సార్. మాకు హోమ్ మీటింగ్ వెళ్ళినా కూడా ఇలాంటి క్లారిటీ వాళ్ళందరికి కూడా ఇవ్వడానికి ఈ రోజు సెషన్ అయితే సూపర్ గా ఉపయోగపడింది సార్ మాకైతే. ఓకే సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇలాంటి మీటింగ్ ఎన్నో ఇవ్వాలి సార్ మీరు ఇంకా. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ ఆనంద్ సార్. నెక్స్ట్ ఆనంద్ సార్. ఎస్ ఎస్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సురేష్. సార్. రవి సార్ చాలా ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు సార్. నా లైఫ్ లైన్ గా ఉండటం వల్ల నేను కూడా చాలా వరకు మీ వల్ల సంతోషిస్తున్నాను. ఎందుకంటే మీలాంటి నాలెడ్జబుల్ పర్సన్స్ మన కొండే గ్రూప్ లో ఉంటాం కూడా, కొండే గ్రూప్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ Yes. అవ్వచ్చు మీరు నేర్చుకోవడానికి. ఎస్ విజయ్ సార్ అన్నట్టు ఇటువంటి సెషన్స్ ముందు ముందు మీరు ఇవ్వాలి. చాలా క్లారిటీగా సింపుల్ గా చెప్పారు సార్. అంటే అలా బయటి వాటి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, వీటికి రెమెడీ, ఈ రెండు కూడా మీ సెషన్ నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇలానే నాలెడ్జ్ గెయిన్ చేసి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. రవి సార్ వన్ సెకండ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? సార్ నా పేరు బాబ్జీ సార్, ఉప్పలపాడు. బాబ్జీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ బాబ్జీ. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సర్టిన్ సార్. ఎస్ కంటిన్యూ బాబ్జీ సార్. ఎస్ ఓకే. ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. జస్ట్ మీరు ఇప్పుడు ఉన్న సెషన్ లో మీకు ఏమనిపించింది? ఏమనిపించింది? ఓకే, ఐ థింక్ విషయం మనం అనుకుంటున్నారు. సుమా ప్రసాద్. ఎస్ సుమా ప్రసాద్. ఎస్ గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ morning, సార్. sir. ప్రసాద్ సార్. సార్ ఈ సెషన్ ఎంత యూస్ఫుల్ అంటే మన నెక్స్ట్ తరాలకు కూడా యూస్ఫుల్ అయ్యేంత బెటర్ గా ఉంది. ఎందుకంటే 1 day బిఫోర్ సార్, నిన్న నేను ఒక పర్సన్ కలవడానికి వెళ్ళినప్పుడు తను ఓకే సార్. షుగర్ వచ్చిందని, హలో సార్, సార్ ఓకే ఓకే కంటిన్యూ. తన షుగర్ వచ్చిందని ఏదో మెడిసిన్ వాడుకుంటా అట్లా ఉన్నప్పుడు వెస్టేజ్ గురించి చెప్తే, సార్ మాకు ఇది 4 years బ్యాక్ తెలుసు, నాకు తెలుసు అదేదని చెప్పింది. ఏం తెలుసు మేడం ఏంటంటే ఇది తీసుకొని అమ్మేదే కదా సార్ అని. ఒకసారిగా షాక్ అయ్యాను. ఇది తీసుకొని అమ్మేది కాదు మేడం, అసలు దీన్ని మీ దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళు ఎలా తీసుకొచ్చారో మాకు తెలీదు. దీంట్లో అమ్ముకునే బిజినెస్ లాగా తీసుకెళ్ళటం కాదు, దీంట్లో హెల్త్ ఉంది. ఆ హెల్త్ ఏందనేది ఒక 10-15 minutes మాకు టైం కేటాయించండి మేడం, మీకు దీని గురించి వివరిస్తానంటే ఒక 1/2 hour తనకి చెప్పిన తర్వాత, సార్ ఇంత నాలెడ్జ్ ఇవ్వలేదు ఆ టైంలో, జస్ట్ దీన్ని బిజినెస్ లాగే తీసుకెళ్లారు. కందుకూరు లోకలే సార్, 4 years బ్యాకే తీసుకెళ్లారు. బట్ దీన్ని ఓన్లీ బిజినెస్ పరంగా 20 టీ ప్యాకెట్లు 10 పేస్ట్లు ఇవి సేల్ చేశానని చెప్పిందాం. ఓకే ఓకే. జూమ్ ఎంత హెల్ప్ఫుల్ అవుతుందండి సార్, ఎక్కడెక్కడ వాళ్ళందరికీ జూమ్ చాలా హెల్ప్ అయింది నాలెడ్జ్ ఇవ్వడానికి. అసలు ఇవి ఏంటి, ఇవి మన భావితరాలకు మనం ఎంత మంచి చేస్తున్నాం అనేది చాలా బాగా చెప్పారు సార్. బాగా హెల్ప్ అయింది నాకు. ఓకే థ్యాంక్ యూ ఎస్ సార్. ఎస్ ప్రసాద్ సార్. ఎస్ ఎస్ ఒక నిమిషం సురేష్ సార్. చాలా మంది లీడర్స్ ప్రసాద్ సార్ చెప్పినట్టు కంపెనీ మోటో ఒకటైతే వాళ్ళ మోటో వేరేలాగా ఉంది. ఎలా అంటే కంపెనీ మోటో వచ్చేసి యూజ్ ద ప్రొడక్ట్ సేల్ ద ప్రొడక్ట్ అయితే వీళ్ళు యూజ్ చేయకుండా సేల్ ద ప్రొడక్ట్ అనే మోటోలో వెళ్ళిపోతున్నారు అనమాట. తెలియని వాళ్ళ దగ్గర 10,000 సార్ షేర్ కాకుండా సేల్
సేల్ ద ప్రొడక్ట్. సేల్ ద ప్రొడక్ట్ ఎంత మీరు అంటారు లాస్ట్ టైం చెప్తారు ముమ్మరంగా అమ్మేవాడిని షాప్ లో కూర్చొని. మీరు షాప్ కాబట్టి అదే అదే ముమ్మరంగా ఓకే, ఎలాంటి నష్టం లేదు. కాకపోతే ఇక్కడ బయట రవి సార్ వాళ్ళు ఏం తెలియని వాళ్ళ దగ్గర 10,000 20,000 స్టాక్ పెట్టేసి వాళ్ళ చేత సేల్ చేయాలని చేస్తున్నారు. అది మనం అవునవును. మళ్ళీ సేల్స్ బేస్డ్ కి వెళ్ళిపోతుంది. ఇది Yes, లీడర్ yes. బిజినెస్, అవునవును. నెట్వర్క్ బిజినెస్. సార్ ఇక్కడ Yes, నిన్న ఎస్ నేను ఎస్. తన ఒక మాట కూడా అడిగాను. ఒక్క నిమిషం సార్. సార్. మేడం మీరు యూజ్ చేశారంటే లేదు నేను యూజ్ చేయలేదు, ఓన్లీ సేల్ చేశానని చెప్పింది తను. ఓకే ఓకే. నాకు మైండ్ వెళ్ళిపోయింది అసలు. అంటే ముందు తీసుకెళ్ళిన వాళ్ళు అసలు ఎలా తీసుకెళ్లారండి? ఇక్కడ అదే చేంజ్ సమస్య చేయాలి. వస్తుంది అక్కడే ప్రసాద్ సార్. మనం అంటే ఎవరిని బ్లేమ్ చేయడం కాదు, కానీ ఎవరికి నచ్చి ఎవరికి అర్థమైన దాంట్లో మార్కెటింగ్ అనగానే కొనాలా అమ్మాలా, అదే మార్జిన్ తీసుకోవాలా, ఇదే పట్లో ఉన్నారు మొత్తం. అసలు దీని మోటోనే వదిలేసాం. అందుకే సమస్య రైజ్ అవుతుంది. మనకు కూడా ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు చాలా ఇష్యూస్ ఎదురవుతున్నాయి. దాన్ని చిన్నగా సార్ట్ అవుట్ చేస్తున్నాం ప్రసాద్ సార్. చేద్దాం ఒక అందరం కలిసి. ఓకేనా? ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి సార్. ఓకే సార్. సురేష్ థ్యాంక్ యూ. సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ నిజంగా సార్ మంచి సెక్షన్ ఇచ్చారు సారు, రవి సారు. అయితే Yes. దీంట్లో ఫస్ట్ నేను కనెక్ట్ అయింది ఎట్లా అంటే, కుకింగ్ ఆయిల్ నేను గ్యాస్ ట్రబుల్ తో ఎంతగానో కష్టపడితే, అయితే దీని గురించి సంవత్సరం ముందే ఐడియా చేసి ఉన్నాను. కానీ Okay. మాకైతే దీని గురించి ఫస్ట్ తెలియదు. తర్వాత కుకింగ్ ఆయిల్ ఎప్పుడైతే మేము ఇంట్లో వాడటం స్టార్ట్ అయ్యానో, దానికి ముందు గ్యాస్ ట్రబుల్ తో చాలా బాధపడి ఉన్నాను. అయితే ఈ కుకింగ్ ఆయిల్ Yes. వల్ల నేను గ్యాస్ ట్రబుల్ ఇదంతా నాలో పోయింది. బాగుంది, చాలా బాగుంది. సూపర్ సూపర్. ఎస్. అయితే దీని గురించి నాకు తెలియదు. అంటే ఫస్ట్ ఐడి మా మిస్సెస్ చేసింది. ఇక తర్వాత ఇంకా నేను దీని గురించి నాకు తెలియదు. నేను తెలియకుండా నేను ఎవరికి నేను చెప్పలేను అని చెప్పినప్పుడు, తర్వాత శోభా మేడం ఒకసారి వర్ధన్ సారు వచ్చారు. వచ్చినప్పుడు సార్ ఏం పరిస్థితి అని చెప్పండి, దీని గురించి నాకు వివరించారనమాట. సార్ ఇది ఒక కుకింగ్ ఆయిల్ వల్ల మీకు గ్యాస్ ట్రబుల్ ఇది వెళ్తుందంటే, దీనికి 2 సార్లు అంటే 2 టైమ్స్ నేను 2 బాటిల్స్ వాడి ఉన్నాను. ఓకే. వాడినప్పుడు నాకు అప్పుడు తెలిసింది, ఓహో ఈ కుకింగ్ ఆయిల్ వల్ల ఇలా మనకి గ్యాస్ ట్రబుల్ పోతుందా అని చెప్పని. అయితే నేను ఎక్కడ మీటింగ్ చెప్పాలన్నా కూడా దేనికైనా సరే ఫస్ట్ కుకింగ్ ఆయిల్ వల్ల మీకు గ్యాస్ ట్రబుల్ పోతుందని చెప్పాను. అయితే నేను ఇద్దరికి సజెస్ట్ చేశాను. సజెస్ట్ చేసినప్పుడు ఒకటి కుకింగ్ ఆయిల్, తర్వాత మన అలోవేరా, ఈ 2 చేశాను సార్. వాళ్ళు మంచి రిజల్ట్స్ నాకు ఇచ్చి ఉన్నారు. సూపర్ సూపర్. అయితే నేను నిజంగా సారు, రవి సార్ ఈ రోజు ఈ యొక్క జూమ్ మీటింగ్ లో నేను అటెండ్ అవటం, సారు వండర్ఫుల్ ఇచ్చినందుకు నేను సార్కి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ. మేము అందుకే చేరారు సార్. ప్రతి రోజు జూమ్ నిద్రలేపి అందరినీ చిన్నపిల్లలు నిద్రలేపినట్టు అన్నా రండి అన్న అని మొత్తుకునేది. ఎందుకంటే సబ్జెక్టు బయట ఈ సబ్జెక్ట్ దొరకట్లేదు సార్. ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఈ టాబ్లెట్ వేసుకో, ఈ హాస్పిటల్కి బొమ్మనే వాళ్ళే గాని అసలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేవాళ్ళు ఎక్కడా లేరు. అదే సమస్య మొదలైంది. నిజం సార్, నేను చాలా మంది నాకు చెప్పున్నారు. అయితే నేను ఒకటే చెప్తున్నాను, ఇదైతే మెడిసిన్ కాదు. ఇది మీరు మెడిసిన్ అని అనుకోవద్దు. సప్లిమెంట్ అంటే మీరు ఫుడ్ ఎట్లా తీసుకుంటున్నారో అలానే తీసుకోండి. మీరు చెప్పినట్టు సురేష్ సార్, మీరు చెప్పినట్టు ఇది మెడిసిన్ కాదు, ఇది సప్లిమెంట్ అంటే మీరు ఫుడ్ పరంగా తీసుకున్నారని చెప్పని మనం వెళ్ళినప్పుడు మీటింగ్ చెప్పుకున్నారు. అదే తీసుకెళ్ళాలి మనం. అందుకని మనకు నాలెడ్జ్ ఎక్కువ కావాలి కాబట్టి మనం ట్రైనింగ్స్ కి, మన రేపు పిఎస్ఆర్ గా ట్రైనింగ్స్ కి వచ్చినప్పుడు వినగా మనం దీనిలో ఎక్స్పర్ట్స్ అవుతాం. అందుకే వినాలి, ప్రతిరోజు వింటా ఉంటే తెలియకుండానే కనెక్ట్ అయ్యింది. థ్యాంక్ యూ జయరాజ్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సురేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను గుంటూరు వెంకటేశ్వర్ల ప్రిన్సిపాల్. సార్ గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ సార్. నా ఫోన్ లో కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల నేను ఫీల్డ్ కి వచ్చున్నాను. అందుకని మా రమాదేవి మేడం గారు ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. పర్లేదు. ఇందాక ఇది ఆపరేటింగ్ అర్థం కాక కొంచెం కనెక్ట్ అవ్వలేకపోయాను. ఓకే, పర్లేదు సార్. ముందుగా మీకు, ఆ తర్వాత ఈరోజు సెషన్ ఇచ్చినటువంటి రవి సార్కి
నా తరఫున, నా టీం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఎందుకంటే సప్లిమెంట్స్ గురించి వెరీ క్లియర్‌గా, క్లారిటీగా వండర్‌ఫుల్ సెషన్ ఇచ్చారు. ఐ యామ్ సో హ్యాపీ. అయితే నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ ఏందంటే సార్, ఈరోజు ఏదైతే సెషన్ ఇస్తున్నారో అది ఏదైనా అవకాశం ఉంటే రికార్డెడ్‌గా ఉన్నది ఏదైనా ఉంటే కొంచెం గ్రూప్స్‌లో వదిలితే కొంతమంది మేధావులు, మహానుభావులు ఉంటారు. జూమ్‌లోకి రాని వాళ్ళు. ఓకే. వాళ్ళ కళ్ళు కొంచెమన్నా తెరిపించి, వాళ్ళ చెవుల్లోకి కొంచెమన్నా ఇంజెక్ట్ చేద్దామనేది నా చిన్న ఆలోచన. అంటే ఖచ్చితంగా పెట్టిస్తాం సార్. ఎందుకంటే మనం ఒక్కరమే బాగుంటాం కాకుండా 10 మంది బాగుంటే మొత్తం వ్యవస్థ బాగుంటది అనే ఆలోచన చేత వాళ్ళు ఖచ్చితంగా చెప్పంగా గొప్పోళ్ళనమాట. వెంటనే రారు కాబట్టి, ఇలా ఖచ్చితంగా ఉంటదిరా ఖచ్చితంగా మహానుభావులారా కొంచెం వినండిరా అని చెబుదామని ఒక ఇంటెన్షన్ తోటి ఆ మాట చెప్తా ఉన్నా. అవకాశం ఉంటే అది ఖచ్చితంగా కొంచెం సార్. గ్రూప్స్‌లో వదలండి సార్. ఓకే సార్. ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చాలా సింపుల్‌గా, చాలా వెరీ క్లియర్‌గా, క్లారిటీగా చెప్పారు సార్. వండర్‌ఫుల్ థ్యాంక్ సార్. యూ హ్యాపీ. సార్. ఇంకొంచెం చెప్పాల్సింది సార్, నాకు సురేష్ సార్ నైట్ చెప్పారు. ఒక చాలు టాపిక్ తీసుకొని చెప్పమని. చాలు సార్. ఎందుకంటే సింపుల్‌గా చెప్పేసాను. మన వాళ్ళకి ఒకేసారి ఎక్కువ చెప్పినా గానీ వాంతులు అవుతాయి సార్. కొద్ది కొద్ది సరిపోతుంది. అవునవును. ఓకే సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. కిషోర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్ మార్నింగ్ అండి. ఎవరు? చాలా చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. చాలా అర్థమయ్యేటట్టు. అలానే సురేష్ గారు, సార్ మీరు ఫుడ్ సప్లిమెంట్స్ నుంచి చాలా బాగా క్లారిటీ ఇచ్చారండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనోళ్ళు కొంచెం వెనకబడి ఉన్నారేమో అని అనిపిస్తుంది కొందరు. Yes. Yes, ఎందుకంటే yes, yes. సప్లిమెంట్స్ ప్లేస్‌లో మెడిసిన్ అని నేను కూడా డీఎల్‌సీపీలో విని వీళ్ళు చెప్పడం అంతా కూడా కొంచెం కర్ణ కఠోరంగా అనిపించింది నాకు కూడాను. చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్ ఫుడ్ సప్లిమెంట్స్ నుంచి. అయితే సార్ మన సప్లిమెంట్స్ వచ్చేసరికి ఆహారానికి ప్రత్యామ్నాయం గదా! అయితే రా మెటీరియల్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నీమ్ క్యాప్సూల్స్ గాని, లేపోతే ఇంకోటి అవిసె గింజల క్యాప్సూల్ గాని, ఈ అవిసె గింజలతో ఈ ఫుడ్ మెటీరియల్ ఏమన్నా తయారు చేసుకొని రా మెటీరియల్స్‌తో చేసుకుంటే, మనకి 10% ఆర్ 15% ఉపయోగపడుద్దండి. మనకి Yes, ఈ yes. ఉపయోగపడే పదార్థం కోసం ఆ 10, 15 కోసం మిగతా 80%, 85% చెత్తంతా గూడా కడుపులో ఏస్తున్నాం. Yes, 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 yes. Super, అలా super. కాకుండా మన టాబ్లెట్స్ 100కి 100 పాళ్ళు 100% పనిజేస్తాయి. Yes, yes, బ్లాక్ yes, సాయిల్ గాని, నీమ్ గాని ఇవన్నీ గూడాను. మనం అది గనక yes, వాళ్ళు అర్థం చేసుకోగలిగితే కంపల్సరీగా ఇదే yes. వాడతారు. నేను అలానే చెప్తున్నాను. మనం బయట గూడా ఖచ్చితంగా. తీసుకోవచ్చు. రా మెటీరియల్ నుంచి ఏదో ఒకటి ఇప్పుడు అవిసె గింజల నుంచి లడ్డనో, కారప్పొడనో ఏదో ఒకటి చేసుకొని తీసుకోవచ్చు. బట్ కానీ 80-85% మాత్రమే దాంట్లో నుంచి ఉపయోగపడే పదార్థం. మనకి ఉపయోగం కోసం లేనిపోని చెత్త గూడా కడుపులో ఏస్తున్నాము అని Yes. విషయంలో మంచి చాలా బాగా క్లారిటీ ఇచ్చారు సార్. అదే మన Thank you. సప్లిమెంట్ టాబ్లెట్ 100కి 100 పాళ్ళు 100% పనిచేస్తుంది. మనం అట్లా ఖచ్చితంగా సార్. ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా. విషయంలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ ఇంకా సార్. ఓకే మనకి సార్. కిషోర్ సార్ థ్యాంక్ యూ. కిషోర్ సార్ థ్యాంక్ యూ. సీఎండి కూడా రెగ్యులర్ గా దాంట్లో మినరల్స్ కూడా వస్తాయి కాబట్టి అది కామన్ ప్రొడక్ట్ గా కూడా సజెషన్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఓకే థ్యాంక్ యూ. సార్. సురేష్ సార్ ఒక్క నిమిషము. ఈ సార్, సార్. మనం ఇంటి దగ్గర ఇవన్నీ చేసుకోవాలంటే సార్, లడ్డు గాని ఇలాంటివి ఏంటంటే మనకు బాడీకి ఎంత మేర సప్లిమెంట్స్ కావాలి, లేదంటే అది కావాలనేది మనకు తెలియదు. ఏదో పిచ్చాపాటిగా తింటా ఉంటాం. అందుకని మన వెస్టేజ్ వాళ్ళు తెలివిగా మన బాడీకి డే లైఫ్ లో ఎంత మేరకు అవసరమో అంత Yes. మేర మనకి క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నారు అనమాట. అదే అందుకని అండి. ఇప్పుడు అవిసె గింజలు ఉన్నాయి సార్, ఎంత క్వాంటిటీ తినాలో తెలియదు. ఒక్కొక్కరు గుప్పెడు తింటారు, ఒక్కొక్కరు స్పూన్ తింటారు, కొంతమంది ఇంకా ఎక్కువ తింటారు. అవునండి. అందుకని మన వెస్టేజ్ వాళ్ళు 20 సంవత్సరాల కిందట ఆలోచించి మనకి మన బాడీ మేర డైలీ లైఫ్ లో ఎన్ని ప్రోటీన్స్ కావాలి, ఎన్ని మినరల్స్ కావాలి అనేది ఉంటది. దానికి తగ్గ మోతాదులో మనకి క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నారు అనమాట. అవును సార్. అవునండి. అవును. ఈ ఓకే సార్. సీఎంపీ కూడా మినరల్ డ్రాప్స్ కూడా మనకి రెగ్యులర్ గా దాంట్లో చెప్పిద్దాం. అది మనకి చెప్పిద్దాం సార్ వేరే సెషన్ లో. వాడిపోయినప్పుడు జస్ట్ ఫుడ్ తీసుకున్నా కూడా ఏదో టిఫిన్ అన్నమో తిన్నా కూడా సిఎండి కామన్ అండి. అవి పనిచేయడానికి ఆ మినరల్స్ ఇవన్నీ కూడా పనికొచ్చేటువంటి విటమిన్స్ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి ఇదని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి మినరల్స్ ఉపయోగపడతాయి కాబట్టి సో అది రెగ్యులర్ డైట్ లో మనం అది కామన్ అది అనేది కూడా మనం రికమెండ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్. మంచి సెషన్, మంచి Thank you. సబ్జెక్ట్ తీసుకొని మాకు ఇది జూమ్ పెట్టారు సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. అదే ఓకే కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్
కిషోర్ సార్, హరి సార్ నెక్స్ట్ ఇయర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాలాద్రి సార్. మాల్యాద్రి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. ఈ రోజు సింపుల్ గా మెడిసిన్ కి అండ్ సప్లిమెంట్ కి తేడా అనేది చాలా సింపుల్ గా చెప్పారు సార్ మీరు. అసలు ఓకే సార్, ఇప్పుడు నేను థ్యాంక్ యూ. ఉన్న సెక్షన్ లో సార్ నా లైఫ్ లైనర్స్ గా మీరు ఉండడం కూడా మా కొండేపి టీంలో నాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. ఇది ఈ టీంలో ప్రతి ఒక్కరికే కాకుండా ఇందాక వెంకటేష్ సార్ చెప్పినట్టు పక్క టీంలో వాళ్ళకు కూడా మన రాష్ట్రం మొత్తం మీద కూడా ఉపయోగపడుతుందంటే ఎంతో గర్వంగా నేను ఆనందిస్తున్నా సార్. ఇటువంటి సెక్షన్ మీరు ఇవ్వడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్స్ కి మెడిసిన్ కి డిఫరెన్స్ అనేది మామూలుగా ఇవ్వడం కంటే ఎంత క్లారిటీగా ఇచ్చారు సార్ మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ. అందులో మా లైఫ్ లైనర్స్ గా మీరు దొరకడం కూడా నాకు ఆనంద్ సార్ కానీ మీరు అందరూ నాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. నేను కూడా ఇంకా ముందుకు వెళ్ళడానికి నేను ట్రై చేస్తున్నా సార్. ఓకే సార్, మేము ఇంత యాక్టివ్ గా ఉండడానికి మీ అప్లైనర్స్, టాప్ అప్లైనర్స్ అందరూ కూడా తోడ్పాటు వాళ్ళని సార్. మాల్యాద్రి సార్ అయితే, రమేష్ సార్ అయితే, సురేష్ సారు, జ్యోతి మేడం, శ్రీదేవి మేడం, ఇలా అందరూ కూడా సపోర్ట్ వాళ్ళని. ఇంకా మీ ఓకే సార్. సపోర్ట్ కంటిన్యూ ఉండాలని ఆశిస్తున్నాం సార్ నేను నా యొక్క వంతు సాయం నేను మీకు అందరికి సపోర్ట్ చేస్తాను సార్. నేను ఓకే సార్. థ్యాంక్ యూ, ఓకే థ్యాంక్ యూ మాలాద్రి టీం తరపున చెప్తున్నా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. హరి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను హరి అమ్మా సార్ గుడ్ మార్నింగ్ అమ్మా. చెప్తున్నాను సార్. సార్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. సార్. సార్ గుడ్ మార్నింగ్ రవి సార్, ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మా అమ్మగారికి గ్యాస్ ట్రబుల్ ఉండే సార్ 3 సంవత్సరాల నుంచి. అప్పుడు మేము ఆయిల్, అలోవెరా, నూనె ఈ 3 వాడటం వల్ల మాక్సిమం 1 మంత్ లో మా అమ్మగారికి గ్యాస్ ట్రబుల్ కంట్రోల్లోకి వచ్చింది సార్. ఆ ఓకే నమ్మకంతో నేను కూడా వాడాను సార్ గ్యాస్ ట్రబుల్కి. గ్యాస్ ట్రబుల్కి వాడిన తర్వాత నాకు కంట్రోల్ అయింది. సేమ్ ప్రోడక్ట్ అట్లాగే వాడాను. తర్వాత ఇప్పుడు షుగర్కి వాడుతున్నాం సార్. షుగరు చాలా కంట్రోల్లోనే ఉంది సార్. అంతకుముందు అయితే ఎన్ని టాబ్లెట్లు అంటే దగ్గరగా మా పాపకి 8 సంవత్సరాల నుంచి ఆమెకి షుగర్ ఉంది సార్. అప్పటి నుంచి కూడా అరటిపండు కానీ ఏవైనా సరే తీపి వస్తువులు కానీ, ఎగ్ కానీ, మాంసం కానీ తినేది కాదు సార్. అలా గ్యాస్ ట్రబుల్ వల్ల ప్లస్ ఈ షుగర్ వల్ల మన ప్రోడక్ట్ ఏదైతే వాడడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు అన్నీ తింటుంది సార్. అంటే పొంగలన్నం వండినా కానీ తినే పరిస్థితి ఉండేది కాదు ఆమెకి. తింటే ఎఫెక్ట్ ఓకే ఉండేది. ఆ ఎఫెక్ట్ వల్ల తినడానికి భయపడి తినేది కాదు. ఆమె కోసం మేము రకరకాల ఫ్రూట్స్ కానీ అంటే ఆమె తినచ్చు అనుకున్న ఫ్రూట్స్ మొక్కలు కానీ, ఈ కౌజుల ఫామ్ కానీ ఆమె కోసమే తెచ్చి వేసాం సార్. వేసినా కానీ ఈ షుగర్ వల్ల ఆమె తినలేకపోయేది సార్. ఇప్పుడు మన ప్రోడక్ట్ అంటే ఈ ఫుడ్ సప్లిమెంటరీస్ ఏమైతే ఉన్నాయో ఫస్ట్ ఉదయాన్నే పరుగడుపున నూనె వేస్తుంది సార్. ఫుడ్ తీసుకున్న తర్వాత అలోవెరా, గ్లూకో హెల్త్ వేస్తుంది సార్. తర్వాత మధ్యాహ్నం టైంలో స్పిర్లినా వాడుతుంది సార్ బలానికి. బలం టాబ్లెట్ కూడా ఆపేసాం సార్. బలం టాబ్లెట్ ఆల్రెడీ పూర్తిగా బంద్ చేసేసి మనం ఏదైతే స్పిర్లినా ఉంది అది మధ్యాహ్నం వాడటం వల్ల బలం టాబ్లెట్ ఆపేసాము. మళ్ళీ నైట్ వచ్చేసి నీము, అలోవెరా 2 వేసుకుంటారు సార్. ఈ విధంగా మా అమ్మగారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. అన్నీ తినగలుగుతున్నారు. ఆమె ఫీడ్బ్యాక్ మామూలుగా అయితే ఈ రోజు ఇప్పించుండేవాళ్ళం సార్. మా దగ్గర లేదు. ఫీడ్బ్యాక్ మేడం ఫీడ్బ్యాక్ సార్ సెషన్ ఇంకొక రోజు అందరు 1-2 రోజులు మొత్తం లీడర్స్ అందరూ కూడా మీరు సార్. ఎవరైతే ప్రొడక్ట్ వాడి రిజల్ట్ వచ్చినాయో వాడిపిచ్చిన వాళ్ళకి రిజల్ట్ వచ్చినా గానీ మీరు ఆ రోజు సార్. మొత్తం 1-2 రోజులు దీనికే కేటాయిస్తాము. ఎందుకంటే ఎవరు సార్. ఎక్కడ ఏం వాడుతున్నారో మనకు తెలియదు. మనం గ్రూప్ లోకి అవునవును వచ్చి సార్. ఇవన్నీ షేర్ చేసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన టెస్ట్ మనం షేర్ చేసుకుంటే అది పక్క సార్. వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యింది. అందుకని అవునవును సార్. 1 or 2 దానికోసమే days చెప్తున్నా ఓన్లీ సార్. దానికోసం 1 or 2 days సపరేట్ సెషన్. అవును ఓకేనా? సార్. సపరేట్. థ్యాంక్ యూ సార్. ఫుడ్ సప్లిమెంటరీస్ వాడడం వల్లే మా అమ్మగారు చాలా హ్యాపీగా ఉన్నారు. రవి వెరీ సార్ హ్యాపీ అమ్మా, వెరీ హ్యాపీ. రవి సార్ చెప్పకముందే ఆనంద్ సార్ దగ్గర నుంచి మేము ఇవన్నీ చెప్పించుకొని మరి మా అమ్మగారికి వాడాము. చాలా హ్యాపీగా సూపర్ ఉన్నారు. థ్యాంక్ యూ వెస్టేజ్. థ్యాంక్ యూ మేడం. హెల్ప్. థ్యాంక్ యూ ఓకే ఓకే మేడం. మేడం, థ్యాంక్ యూ. చూడండి లీడర్స్ ఎంత రిజల్ట్ ఉన్నాయో. అంటే మనం ఆరోగ్యంగా ఉంటూ 10 మందికి ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం దీంట్లో ఉంది. నెక్స్ట్ నూతన మేడం. నూతన
సార్ మళ్ళీ ఒక నిమిషం సార్. అమ్మా చెప్పండి. ఇలాంటి రిజల్ట్ తీసుకోవడం వల్లే ధైర్యంగా మేము ఎవరికైనా మీటింగ్ చెప్పించాలనే ఉద్దేశంతో రాత్రి ఆనంద్ సార్ మా స్టేషన్ దగ్గరకు వచ్చారు. మా ఎస్ఐ గారికి కూడా చెప్పించాం సార్ చూసాను మేడం. ఈ వెరీ హోమ్ గుడ్. మీటింగ్ అనేది. సూపర్. చాలా బాగా ఎస్ రిసీవ్ సూపర్. చేసుకున్నారు. ఆయన మన టీం ఎలా ముందుకు పోవాలనే దాని గురించి కూడా చెప్పారు. ఆనంద్ సార్ రాత్రి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా ఇంప్రెస్ అయ్యారు సారు. సూపర్. అది సార్ మాకు థ్యాంక్ యూ. రిజల్ట్ ఎస్ఐలకి మేడం, రావడం ఎస్పీలకి, వల్లే మేము ఒక అడుగు ఎస్పీలకి, కలెక్టర్లకి, మనం మంత్రులకు కూడా చెప్పాలి మేడం. సురేష్ సార్ చెప్పచ్చని ఇంకో ఉద్దేశంతో ఎస్ఐ సార్ మేడం వాయిస్ కట్ అవుతుంది మీది. వాయిస్ కట్ అవుతుంది. సార్ ఓకే మేడం. ఇంకొక సురేష్ సార్ సెషన్ లో మాట్లాడదాం. సార్ సురేష్ సార్ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది మన టీంలో చీరాల. ఒక బాబుకి ఒక 21 ఇయర్స్ బాబుకి లేటెస్ట్ గా షుగర్ అటాక్ అయింది అనమాట. డయాబెటిక్ అనేది అటాక్ అయితే టెస్ట్ చేసిన తర్వాత కొంతమందికి అక్కడ చీరాల్లో మనం సప్లిమెంట్స్ ఇవ్వటం వల్ల తగ్గటం వల్ల అది వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళే లోపు తనే మన టీం మెంబర్స్ దగ్గర ఇంటి దగ్గర అంటే సరితా మేడం అని ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసి అమ్మాయి ఇలా మీరు చేసే కంపెనీలో ఇలా ఉన్నాయంటగా మందులు, వాళ్ళకి తెలియదు కాబట్టి సప్లిమెంట్స్ అనేది మందులు ఉన్నాయంట కదా, ఇటు మా వాడికి షుగర్ అటాక్ అయిందమ్మా, మ్యారేజ్ చేసుకోవాలి, మీ దాంట్లో మంచి రిజల్ట్ ఉన్నాయంట, ఒకసారి చెప్తే మేము వాడుకుంటాం అని చెప్పి ఇంటికి వచ్చేలా అడిగారు సార్. అడిగితే నేను అలోవెరా, నీము, గ్లూకోవెల్త్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3 days 5 days తర్వాత మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే ఎందుకో వేరే ప్రాబ్లం వచ్చి వెళ్తే అదే షుగర్ కి మెడిసిన్ వాడుతున్నారా, ఏమో కంటిన్యూ చేస్తున్నారు, జాగ్రత్తగా వాడుతున్నారంటే వాళ్ళు మన సప్లిమెంట్లు చూపించారంట. చూపిస్తే అసలు మైండ్ బ్లోయింగ్ సార్. ఆ డాక్టర్ గారు చూసి చీరాల్లో చూసి అసలు మంచి సప్లిమెంట్స్ కంటిన్యూ చేయండి, చాలా మంచి ప్రోడక్ట్లు. ఇంకోటి మీరు వాడిన తర్వాత ఒకసారి టెస్ట్ చేయించి ఆ రిజల్ట్ నాకు చెప్పండి, తర్వాత నేను కూడా కొంతమందికి సజెస్ట్ చేయటానికి అని చెప్పేసి చెప్పారు సార్. సూపర్. మన డాక్టర్ ముందు గొప్ప సార్ అతను. అసలు చూడండి సార్, ముందు ఆయన బిలీవ్ చేయడం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే సార్, వెరీ గుడ్ రిజల్ట్ సార్. దీన్ని రవి సార్ రేపు రిజల్ట్ షేరింగ్ లో ఒకసారి షేర్ చేయించండి వాళ్ళ చేత. ఓకే సార్. ఓకే రవి సార్ ఉన్నారా? ఓకే సార్. ఓకే సార్. సార్ సురేష్ సార్, మాది సార్. ఇప్పుడు సార్ రవి సార్ చెప్పండి సార్. మాలేదు సార్. ఇప్పుడు మనము జూమ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో మనం సప్లిమెంట్స్ పలాని వాడిమని చెప్తాం కదా సార్. ఈ ఫస్ట్ లో మనం చెప్పేటప్పుడు రాసుకోలేకపోతారు కాబట్టి లాస్ట్ లో ఆ 4 ప్రోడక్ట్ ఏ రకాలైతే మనం చెప్తామో వాటికి పలానా సప్లిమెంట్స్ అని చెప్పండి సార్. లాస్ట్ లో రాసుకుంటారు ప్రతి ఒక్కరు రాసుకునేదానికి అవకాశం చెప్పి నోట్స్ పెట్టి రాసుకుంటారు సార్. ఓకే సార్. ఓకే సార్. అయితే నూతన మేడం. థ్యాంక్ యూ నూతన మేడం. గుడ్ మార్నింగ్ సార్, నేను రోజాను సార్, మా మనవరాల సెల్ నుంచి మాట్లాడుతున్నాను సార్, నంద్యాల. గుడ్ మార్నింగ్ మేడం. సార్ రవి సార్, ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెక్షన్ సూపర్ గా ఉంది సార్. ఎందుకంటే డబ్బు లేని ఇల్లు అన్న ఉందేమో కానీ జబ్బు లేని ఇల్లు అంటూ లేదు సార్. ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత జబ్బు అయితే ఉంటుంది సార్. కానీ ఎక్సలెంట్ సార్. ఈరోజు సప్లిమెంట్ కి ఇంగ్లీష్ మందులకి ఎంత తేడా ఉందో బాగా క్లారిటీ ఇచ్చారు సార్ ఈరోజు మాత్రానికి. ఎందుకంటే చెప్పడానికి కూడా మాకు కూడా చాలా అవకాశాన్ని ఇచ్చారు. ఈ జూమ్ మీటింగ్ లో యాడ్ అవ్వడం వల్ల అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, మోకాలు నొప్పులు వస్తున్నాయి, మేము ఇంతకాలం ఈ మందులు వాడాము తగ్గడం లేదు అని చెప్పి చెప్తున్నారు సార్. ఈ వాడడానికి సార్ అయితే మాకు కూడా క్లారిటీ ఇవ్వడానికి మీరు మంచి ఈ రోజు ఇచ్చినటువంటి జూమ్ మాకు చాలా ఎనర్జీ ఇచ్చినట్టు ఉంది సార్ మాకైతే. ఓకే మేడం. థ్యాంక్ యూ. చాలా మంచి సెషన్ సార్. ఇంకా దీని గురించి చెప్పాలని చెప్పేసి అని ఇంకా జూమ్ లో మంచిగా ఇచ్చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. ఓకే మేడం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఒకటి మేడం, మనం పోయాల్సిన కల్తీ అంతా మీరు అన్నట్టు డబ్బు లేని ఇల్లు అన్న ఉంటుంది కానీ జబ్బు లేని ఇల్లు అనేది లేదు. మనం ఎంత భూతాతం వేసిన ఎత్తినా కూడా కనిపించదు. ఎందుకంటే మనకి ఏ జబ్బు అయినా పోషకాహార లోపంలో వస్తుంది. అవన్నీ మనం వదిలేసి పొయ్యాల్సిన చెత్త అంతా కడుపులోకి పోసి మెకానిక్లు మారుస్తుంటాం అన్నమాట, డాక్టర్ని.
ఎక్కడ అవును కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ. లేదంటే ఎక్కడ స్వస్థత వరాలు ఉన్నాయంటే అక్కడ చర్చిలో పోయి కూర్చోవటం, లేదంటే ఆ టెంపుల్ ఈ టెంపుల్ తిరగటం. లేదు ఇంకా కొంతమందిని కదిలిస్తే అయ్యో దేవుడు మా తలరాతలు ఇలా రాసాడు అంటున్నాం. నిజంగా మనకి దేవుడు ఇస్తున్నాడు మేడం ఈ జబ్బులు. సార్. లేదు సార్. లేదు సార్. నేను అదే మనం చెప్తున్నా. మనం డబ్బులు ఇచ్చి జబ్బులను కొంటున్నాం. అవును సార్. నేను ఓమిటిలో అదే చెప్తున్నా సార్. మనమైతే డాక్టర్ అయితే మారుస్తున్నాం గానీ, మన తినే ఫుడ్ మాత్రం మార్చుకోవడం లేదు. విషాన్ని నింపుకుంటున్నాం రోజు. ఆ విషం తగ్గట్టు ఇంకొక డాక్టర్‌ని మారుస్తున్నాం తప్ప, మనం తినేటటువంటి ఆహారం మార్చుకుంటే హాస్పిటల్ బిల్లు ఖర్చు తగ్గిపోతుంది. హాస్పిటల్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది సప్లిమెంట్ అమ్మా ఇది. మనం అవునవును. దాంతోనే జబ్బు తెచ్చుకుంటున్నాం గానీ, జబ్బు తగ్గించుకోలేదని చెప్తున్నా సార్ నేనైతే. అవునవును. మన కష్టార్జితాన్ని ఇప్పుడు మనం ఏదైనా జాబ్ గాని వర్క్ చేసినప్పుడు ఒక అవును సార్. 20,000, 50,000 సేవింగ్ చేసిన తర్వాత ఒక్కసారి హాస్పిటల్‌కెళ్ళామంటే పూర్తిగా అయిపోతుంది. అయిపోతుంది సార్. మరి వాస్తవమే. అలాంటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు గాని తీసుకున్నట్లయితే మనం కష్టార్జితం మనం తినే అవకాశం ఉంటది. అవును సార్. మన ఫుడ్ లేదు మనకి కొంచెం ఇదైతుంది సార్. లేదు నేను 3 నెలలకు ఒకసారి హాస్పిటల్‌కి పోవాలి, సదింపులు ఇచ్చుకొని రావాల్సిందేనంటే వాళ్ళ ఇష్టం అది వాళ్ళ కర్మ. సార్ వాళ్ళ కర్మ ఎవరం ఏం చేయలేం సార్. డాక్టర్‌కి నేను బాకీ నేను ఫీల్ అవుతాను నేను వెళ్ళకపోతే అనుకుంటే. చాలా సక్సెస్ సూపర్‌గా సార్. అట్లా సప్లిమెంట్ సార్ వాస్తవంగా హెల్త్ పరంగా ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ మన సప్లిమెంట్ వాడడానికి కొంచెం భయపడుతున్నారు సార్. ఆ ధైర్యాన్ని ఇంకా కొంచెం మీరు ఫీడ్‌బ్యాక్ మాకు కొంచెం ఇస్తే బావుంటదని చెప్పి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో టైం అయిపోయింది లీడర్స్. ఇంకొక లాస్ట్ ఫీడ్‌బ్యాక్ ప్లీజ్ సింపుల్ గా ఇవ్వండి. ఇప్పటికే డిలే అయిపోయింది. నెక్స్ట్ రాజేష్ సార్ ఓటీ కావాలి. రాజేష్ సార్ ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సెక్షన్ అయితే చాలా బాగుంది. నా వాటిలో కల్లా టాప్ 5లో ఉంది సార్ ఈ సెక్షన్. నేను మా మదర్ కూడా షుగర్ ఉంటే షుగర్ వల్ల వాడిచ్చాను సార్. ఆనంద్ సార్ రాస్తే సప్లిమెంట్స్ ఫాలో అవుతా ఉంటే బాగుండి రాయి మళ్ళీ ఇంకా అయిపోయి నేను చదువుతాను తీసుకునిరా అని చెప్పి 500+ ఉండే షుగర్ కూడా 300 వచ్చిందంట సార్. 2 months నుంచి వాడుతా ఉన్నా. సూపర్ అవి బాగున్నాయి అని చెప్పారు. మళ్ళీ ఏంటంటే చెప్పే ప్రతి పాయింట్ కూడా బాగుంది సార్. ఇది మన రవి సార్ చెప్పేది కూడా ఇలాంటి అప్లైనర్స్ దొరకడం కూడా కొంచెం బాగుంది సార్. సూపర్ మనం Thank రేపు you, sir. రిజల్ట్ షేరింగ్ లో మీ అమ్మగారికి చెప్పండి మీరు. ఓకేనా? ఓకే సార్ చదువుతాను సార్. మీరు ఏమేమి వాడారు ఒక 2 days సెషన్ ఉంటుంది రవి సార్. మీ టీమ్ లో వాళ్ళు కూడా వచ్చిన రిజల్ట్ మొత్తం అందరూ షేర్ చేసుకోవాలి. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. ఇంకా సార్ చిన్న రిక్వెస్ట్ సార్. ఈ చెప్పారు కదా ఇందాక నోట్ రాసుకుంటా ఉంటుంటే కొన్ని సప్లిమెంట్స్ మిస్ అయినాయి. ఒక 4-5 చెప్పారు కదా చెబితే కొంచెం నోట్స్ రాసుకుంటా ఉంటాను సార్. ఓకే సార్. గ్యాస్ట్రిక్ వచ్చేసి మనకి లైట్ గా గ్యాస్ట్రిక్ ఉంటే రైట్ బ్రెయిన్ ఆయిల్ ద్వారానే కంట్రోల్ అవుతుంది. లేదు కొంతమంది హెవీగా చెస్ట్ పెయిన్, బ్యాక్ 2 రెక్కల మధ్యలో పెయిన్ వస్తూ ఉంటది. అలాంటి వాళ్ళకి అలోవెరా ఆమ్లా కానీ ఇచ్చినట్లయితే అలోవెరా పొరగడుపుని ఇచ్చేసి ఆమ్లా తిన్న తర్వాత ఒక అరగంట తర్వాత ఇచ్చినట్లయితే మనకు 1 month లో గ్యాస్ట్రిక్ అనేది కంట్రోల్ అవుతుంటది. అదే విధంగా ఇంకోటి పెయిన్స్ వచ్చేసి అలోవెరా, కాల్షియము, గ్లూకోజ్మిన్. ఇంకా ఎక్కువ పెయిన్ ఉన్నడితే కొల్లాజన్ కూడా ఇవ్వండి. ఇంకోటి ఏదైనా కీళ్ళ నొప్పులు అలాంటి వాళ్ళకి కొలెస్ట్రాల్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి డయాబెటిక్ వచ్చేసి అలోవెరా, నీమ్, గ్లూకోయల్, నోని కూడా వాడితే బాగుంటది. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువగా అలోవెరా, నీమ్, గ్లూకోయల్ వెళ్తే ఇస్తున్నారు. ఈ నోని అనేది ఏంటంటే సెల్స్ అనేది యాక్టివేట్ చేస్తుంది. ఆ సెల్స్ యాక్టివ్ అవగానే మనకు కావాల్సిన సెల్స్ అనేది ఆ ఇన్సులిన్ అనేది రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని నోని కూడా వాడితే బాగుంటది. ఇంకేదన్నా వాళ్ళు వాడుకోగలరు అనుకుంటే టాక్స్ క్లీన్ కూడా ముందు వాడిచ్చి తర్వాత వాడిస్తే బాగుంటది. టాక్స్ క్లీన్ ఒక 5 days అలా వాడిన తర్వాత అలోవెరా, నీము, నోని కంటిన్యూ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి బీపీకి ఓన్లీ బీపీ అయితే ఆయిల్, ఫ్లాక్స్ ఆయిలే సరిపోతుంది. ఇంకేదైనా హార్ట్ ప్రాబ్లం రిలేటెడ్ గా ఉంటే మనకి ప్రో కార్డు, కో ఎంజైమ్ P10 ఇవి వాడితే పూర్తిగా కంట్రోల్లో ఉంటది. ఓకే సార్. సురేష్ సార్. రవి సార్ థ్యాంక్ యూ. అండ్ మీకు సడన్ గా ఇచ్చాను ఏమనుకోవద్దు. యాక్చువల్ గా నాకు తెలిసి ఇంకొంచెం బెటర్ గా నువ్వు ఇంకా హై లెవెల్ కి తీసుకెళ్లే స్కిల్ నీ దగ్గర ఉంది. సింపుల్ గా లాగిస్తానికి కారణం నీకు టైం ఎక్కువ లేదు. 11:30 అయింది వచ్చేలోపు జరిగింది కదా మనం చూడలేకపోయాం. అవునవును. ఓకే పర్వాలేదు చాలా బాగా వచ్చింది.